ఇట్స్ వెరీ గుడ్ డే ఫర్ అస్. దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క మంచి అవకాశము పరిశుద్ధ వేదాంత విద్య. గడిచిన వారములో అద్భుతమైన పత్రికలను ధ్యానిస్తూ పత్రికల పరంపరలో ఈ దినమున కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను ధ్యానించబోతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. యథావిధిగా మన కూడికను ఒడ్డు చేరిని ఎదుట నిల్చినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. యేసువా నా స్వరక్షణ నిశ్చయంబువైనదే, అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగు, వట్టి చేతులతో మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంతకు మరొక్క వారం వచ్చి ఉన్నాం. దివ్యమైన లేఖనమును ధ్యానించుటకు, మర్మమైన విషయములను తెలుసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి చిన్నమందగా వచ్చి ఉన్నాం. మీరు మాతో సూటిగా మాట్లాడండి. మీ లేఖనం యొక్క మర్మములను విశదీకరించండి, వివరించండి. మా మనోనేత్రములు వెలిగించండి. పరమ తండ్రి మీ శక్తి నింపండి. యేసయ్యా మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మదేవ మీరే అధ్యక్షత వహించి అంతం వరకు మీ పాదం చింత మమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని వాక్కులను ప్రసాదించమని యేసయ్య నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కొరింథీ పత్రికను రాసినది పరిశుద్ధుడైనటువంటి పౌలు. ఈ పత్రికను క్రీస్తు శకం 55లో రాశారు. ఎఫెస్ ప్రాంతంలో నుంచి వ్రాశారు. ఆయన రాసిన 14 పత్రికలలో
అతి శ్రేష్టమైన పత్రిక కొరింథీ పత్రిక. గమనించండి ప్రియులారా, ఈ సంఘమునకు ప్రియుడు అనుగ్రహించినటువంటి ఒక దివ్యమైనటువంటి వాక్కులను సంఘమని తన శరీరము, సంఘమని శూలమితి, సంఘమని సార్వత్రికమునకు దేవదేవుడు స్వయంగా రాసి ఇచ్చినటువంటి పత్రికలుగా భావించబడుతున్న పత్రికలలో ఒక పత్రిక కొరింథీ పత్రిక. ఈ పత్రికను ఎఫెస్ అనే ఒక వ్యతిరేకుల మధ్య ఉండి రాస్తున్నటువంటి పత్రిక. మనకి 1 కొరింథీ పత్రిక 16:9 ఉంటుంది. నేను వ్యతిరేక్తము నాకు ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ నేను ఇక్కడనే ఉండి రాస్తున్నాను అంటాడు. కనుక అతను వ్యతిరేకతలో కూడా సౌలభ్యము చేసుకొని దేవుని కార్యమును జరిగించినటువంటి ఒక మహోన్నతమైన దైవజనుడు. ఈనాడు మనతో ఈ పాత్ర మాట్లాడటకు గల కారణం ఏమిటనగా, మనము కూడా ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దేవుని కార్యమును జరిగించుటకు మార్గదర్శిగా పౌలు గారిని పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ కొరింథీ పట్టణము ఏథెన్స్కు దగ్గరలో ఉంటుంది. మీకు 4వ పటము బైబిల్ని తీసినట్లయితే చివరి పటం కనపడుతుంది. పౌలు చేసిన ప్రయాణములు అని ఉంటుంది. మీకు క్లియర్గా హెడ్డింగ్ తోటి ఉంటుంది. అందులో కొరింథీ కనపడుతుంది. చూడండి, కొరింథీ కనపడుతుంది, సరిగ్గా మధ్యలో ఉంటుంది. కనపడుతుంది అన్నవాడు చేయలేపితే వెరీ గుడ్. ఇక్కడికి రాస్తున్నాడు లెటర్ని. కొరింథీ కిందనే ఏథెన్స్ ఉన్నది, కొరింథీ పైనే బెరియా ఉంది, బెరియా పైనే తెస్సలోనిక ఉంది. అనగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 18వ అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు పౌలు గారు ముందు తెస్సలోనికి వస్తాడు, అక్కడి నుంచి ఏథెన్స్కి వస్తాడు. మరలా ఆ ఏథెన్స్కి తెస్సలోనికి మధ్యలో బెరియా కొరింథీలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఈ 4వ పటాన్ని బాగా ధ్యానించాలి. 14 పత్రికలు పౌలు గారి చదివేప్పుడు పౌలు గారు చేసిన ప్రయాణములు, ప్రదేశములని హెడ్డింగే పెట్టారు. ఇందులో సార్వత్రిక సంఘాలన్నీ కనపడతాయి. చూడండి, అన్నీ కనపడుతున్నాయి. ఫిలిప్పి ఉన్నది, ఆ తర్వాత త్రోయ, ఆ తర్వాత పెర్గము, స్ముర్న, ఎఫెసు, తుయితైర, ఫిలదెల్ఫియా, అంత్యోకయ, లవోదికయ, కొలస్సి, ఈకొనియా, తార్సు అన్నీ ఉన్నాయి. క్రేతు, ఇటు చివరికి వచ్చేసరికి మిలైతే రోమ్ కింద ఉంటుంది. ఇవన్నీ ఆయన తిరిగిన ప్రదేశాలే. ఒక రకంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణములు. కింద చూడండి, కుప్రా, పాపు, సీదోను, తూరు, దమస్కు, చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి ప్రాంతాలన్నీ తిరిగాడు. ఇది ఒక ఓడ రేవులకు నిలయమైన పట్టణం అని చెప్పచ్చు. కొరింథీ ఓడ రేవులు అన్నాను, ఓడ రేవు కాదు, ఓడ రేవులకు. ఒక రకంగా చెప్పాలంటే 2 సముద్రాల మధ్య ఉన్నటువంటి పట్టణం ఇది. 2 సముద్రాలు. ఒక సముద్రం పేరు కైంకర్య, నోట్ చేయండి, కైంకర్య. రెండవ సముద్రం పేరు లఖియా. ఒక సముద్రం పేరు ఏంటండి? కైంకర్య. రెండవ సముద్రం పేరు లఖియా. ఈ 2 సముద్రాల మధ్యలో ఈ పట్టణం కట్టబడింది. సహజంగా ఒకటే ఉంటుంది సముద్రము, తీర ప్రాంతము, కానీ దీనికి 2 సముద్రాల మధ్యలో ఉన్నది. స్మాలెస్ట్ ఏరియా కలిగినటువంటి పట్టణము ఇది. కేవలము 4 కిలోమీటర్ల విస్తీర్ణము కలిగినటువంటి పట్టణం. ఓన్లీ 4 కిలోమీటర్స్ చుట్టుకొలత తీసుకుంటే 4 కిలోమీటర్ల మధ్యలోనే కట్టబడినటువంటి ఒక పట్టణము కొరింథీ పట్టణం. ఈ డీటెయిల్స్ మీకు చాలా ఇంపార్టెంట్. జస్ట్ 4 కిలోమీటర్స్, అటు ఇటు ఎటు తిరిగినా 4 కిలోమీటర్లోనే ఉంది.
అటు ఇటు సముద్రాలు ఉన్నాయి. మంచి వ్యాపార కేంద్రము. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉన్నది. ఏమున్నదండి? ఒక పర్వతం ఉన్నది. ఎఫోప్రిటస్. వెనక వాళ్ళు కూడా కనపడాలని పెద్దగా రాశాను. ఎపోఫ్రిటస్ అనే దేవత. ఈ దేవత పేరేంటండి? నోరు తిరగడం కొంచెం కష్టమేనా? అలాంటోడు మరీ కష్టం. ఎపోఫ్రిటస్. ఆ తర్వాత ఏతెనా, ఇంకొక దేవత కూడా ఉంది. కొండ మీద ఉన్నటువంటి దేవత మాత్రం ఎపోఫ్రిటస్. కొండ మీద ఉంది. అక్కడ ఈ దేవత, ఈ కొండ మీద ఉన్న దేవతకు ఒక దగ్గరగా 1000+ స్త్రీలు అక్కడ ఉంటారు. కొండ మీద 1000 మంది పైగా. వారు కేవలం వ్యభిచార వృత్తితోనే ఉంటారు. ప్రతి ఏటా ఒక పండుగలాగా జరిగిస్తూ అక్కడికి వెళ్ళి ఆ వ్యభిచార వృత్తిలో పాల్గొన్న వారికి శుభములు కలుగుతాయని, దీవెనలు కలుగుతాయని ఈ కొరింథీ వాళ్ళకి మూఢనమ్మకం. ఏంటండి అలా ఉంటుందా? ఎస్. అక్కడ దాకా పెడుతున్నారు ఎందుకు? నేను రామగుండం గోదావరి గనిలో పనిచేసేప్పుడు 1965 to 77 వరకు పనిచేశాను. అక్కడ మంథని అనగా పివి నరసింహారావు గారు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ యొక్క నేటివ్ ప్లేస్ మంథనికి దగ్గరలో ఒక యాలాల అనే ఒక విలేజ్ ఉంది. యాలాల తీర్థం లేక యాలాల జాతర అంటారు. ఇప్పటికీ ఉంది యాలాల జాతర. అది 3 రోజులు ఆ యాత్రను జరిగిస్తారు. జాతర అంటున్నారు. అక్కడ ఏమిటంటే మొట్టమొదటి రోజు గుట్ట కింద, రెండవ రోజు గుట్ట పైన, మూడవ రోజు మరలా గుట్ట కింద. ఈ 3 రోజులు జరిగిస్తారు. రెండవ రోజు కేవలము ఆ గుట్ట పైన వ్యభిచారమే జరుగుతుంది. అక్కడికి వచ్చే వాళ్ళందరూ వ్యభిచార ప్రవృత్తి కలిగిన మనసుతోటే వస్తారు. వ్యభిచారం కొరకు తిరుగుతూ ఉంటారు. అక్కడ నో రిస్ట్రిక్షన్స్, నో లా, నో పోలీస్, నథింగ్. అదొక జాతర. అదేమిటంటే అదొక పండుగ. ఇక్కడనే జరుగుతున్నాయి. ఇట్స్ వాస్తవాలని చెప్పింది. ఇప్పటికే జరుగుతుంది యాలాల జాతర మందిరం దగ్గర. అలాంటిదే ఎఫోప్రిటస్ అండ్ ఏతనా అనే దేవతలు కలిగినటువంటి ఒక సంపన్నమైనటువంటి పట్టణం ఇది. రిచ్ పీపుల్ ఆర్ దేర్. ఎందుకనగా చిన్న విస్తీర్ణంలో ఉన్నటువంటి రేవులు కలిగినటువంటి పట్టణం కనుక వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఉన్న జనాభా ఓన్లీ 4 lakhs, 4 లక్షల జనాభా సాంద్రత కలిగినటువంటి పట్టణము. ఏథెన్స్కి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొరింథీ. మీకు ఇక్కడ పటాన్ని చూసినప్పుడు ఏథెన్స్ కింద ఉంది, కొరింథీ పైన ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తల్లాడ మనకు, భద్రాచలం మనకు ఎలా ఉందో అలా ఏథెన్స్కి దగ్గరలో ఉంది ఈ కొరింథీ పట్టణం. ఇది గ్రీసు దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక మహానగరం అని చెప్పవచ్చు. ఇక్కడ సువార్తను ప్రకటించడం అంత ఈజీ కాదు. మీకు అర్థమైపోయింది ఈ పాటికి. 2 పెద్ద దేవతల మధ్య ఒక చిన్న సాంద్రత కలిగినటువంటి, సర్కంఫరెన్స్ కలిగినటువంటి పట్టణంలో పౌలు గారు సెకండ్ జర్నీలో వెళతాడు. రెండవ జర్నీ అనగా
క్రీస్తు శకం 50 నుంచి 51 2 సంవత్సరాల మధ్యలో జరిగించినటువంటి జర్నీలో వెళతాడు. వెళ్ళి పౌలు శీలలు అక్కడ సంఘాన్ని కట్టడానికి చాలా చాలా ప్రయాసపడతాడు. ఒక సందర్భంలో వెనకాడతాడు. ఈయన 18వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవనక్కర్లేదు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యం మనం ధ్యానించాం కనుక. ఈయన అటు ఇటు తిరిగి కొరింథీకి వస్తాడు. అక్కడ ఒక కుటుంబము కనపడింది. ఆ కుటుంబము అకుల ప్రిస్కిల్లాలు. వారిద్దరు కూడా దేవుని యందు విశ్వాసము కలిగి వారి ఇంట ఒక చిన్న సంఘాన్ని నడుపుతున్నటువంటి స్థితిని గమనిస్తాడు. గమనించి వారి యొక్క శ్రద్ధను, వారు పరుపులను కుట్టుకుంటూ, డేరాలు కుట్టుకుంటూ, చిన్న చిన్న కుట్టు పనులు చేసుకుంటూ వారి జీవనోపాధిని జరిగించుకుంటూ సేవ చేస్తున్న విధి విధానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండటానికి పర్మిషన్ అడిగినప్పుడు దే హ్యావ్ గ్లాడ్లీ యాక్సెప్టెడ్. ఆయన్ని ఒక హోస్ట్గా, ఒక గెస్ట్గా రండి, మాతో పాటు ఉండండి అన్నారు. అది ఫస్ట్ పరిచర్య. అందుకే ఆయన ఎప్పుడు కూడా ప్రతి పత్రికలో కూడా అకుల ప్రిస్కిల్లాలను ఎప్పుడు కామెంట్ చేయకుండా ముగించడు. మీకు రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో అకుల ప్రిస్కిల్లాలకు వందనములు చెప్పండి అని కూడా అంటుంటాడు. మీకు వందనాలు చెప్తున్నారని కూడా చెప్తుంటాడు. అక్కడ అది క్లౌదియా చక్రవర్తి కాలము. క్లౌదియా చక్రవర్తి కాలంలో నాన్ సిటిజన్స్ ఆఫ్ రోమ్ ఆర్ ఇటలీ వెళ్ళిపోవాల్సిందే అని ఒక శాసనాన్ని పాసాన్ చేసినప్పుడు వీళ్ళు రోమియులు కారు కనుక అకుల ప్రిస్కిల్లాలు దగ్గరలో ఉన్నటువంటి, మీకు 4వ పటం ఎదురుగా పెట్టుకుంటే దగ్గరగా ఉన్నటువంటి ఇటలీకి కొంచెము ప్రయాణం చేస్తే ల్యాండ్ రూట్లో దగ్గరగా ఉన్నటువంటి కొరింథీలో వచ్చి ఆగారు. వీళ్ళు ప్రవాస రోమియులు అని చెప్పవచ్చు. అది క్లౌదియా చక్రవర్తి కాలం. అప్పుడు పరిచయమైనటువంటి ఆ ఇద్దరితో కలిసి సేవ చేద్దామని ప్రయత్నం చేసి చాలా చికాకులు పడతాడు. ఎందుకంటే అక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు, వినేటు లేదు. వెళ్ళిపోదాము, ఇక ఇక్కడ కుదరదేమో అనుకున్న తరుణములోనే ప్రభువు అతనికి దర్శనమిస్తాడు. ఇది చదవండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనము. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. మళ్ళీ అదే రిపిటేషన్ చేయండి, మళ్ళీ చదవండి, మళ్ళీ అదే వాక్యాన్ని చదవండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. క్లియర్గా ప్రభు చెప్పేస్తున్నాడు. 4 లక్షల జనాభా కలిగినటువంటి సాంద్రత కలిగిన ఈ పట్టణంలో నా కొరకై ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. నీవు ఏమి నిరుత్సాహపడకు, నువ్వు ధైర్యంగా సువార్తను ప్రకటించు, నేను నీకు తోడై ఉన్నాను. కనుక మనము కూడా సువార్త ప్రకటించడానికి వెనుకాడుతూ ఉంటాం. కొన్ని సంఘాలు కట్టిన తర్వాత ఎవరు రావటం లేదు, ఏవి చేయటం లేదని. కానీ తండ్రి ఎప్పుడు చెప్తున్నాడు, నా జనాంగం ఎప్పుడు ఉన్నారు, వారు వినటానికి సిద్ధంగా ఉన్నారు, మీరు మీ పని కొనసాగించండి. అప్పుడు పౌలు గారు 1.5 year అక్కడ ఉంటాడు. కొరింథీలో 1.5 సంవత్సరం ఉంటాడు. 1 సంవత్సరమేమో సిరియాలోని అంత్యోకయలో ఉంటే ఇక్కడ 1.5 సంవత్సరం ఉన్నాడు దాదాపుగా కొరింథీలో. 1.5 year ఉండి బహుధైర్యంగా ఎందుకు సేవ చేయగలిగాడు చెప్పండి? దివ్య దర్శనం వచ్చింది కనుక. ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ధైర్యం వహించవలసింది ఏమిటనగా, మోకాళ్ళతో ప్రార్థన చేయండి, మోకాళ్ళ జీవితంతో ఆరంభించండి. అప్పుడు తండ్రి మీకు ధైర్యాన్ని ఇస్తాడు, మీతో మాట్లాడతాడు, ఆత్మ తండ్రి కార్యములు మీలో జరగడం మొదలవుతుంది, సంఘాలు కట్టబడతాయని చెప్పడము. ఇక్కడ మనకి పౌలు గారి యొక్క
పరిచర్యలో ఉన్నటువంటి అనుభవాలే మనకి మార్గదర్శిగా కనబడుతున్నాయి. అటువంటి విగ్రహారాధన, సెక్సువల్ లస్ట్ఫుల్ డిజైర్స్ కలిగినటువంటి ఆ పట్టణములో, విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి పట్టణములో సంఘము కట్టుట ఎంత కష్టమో ఈ పాటికి మీకు ఉపోద్ఘాతము ద్వారానే అర్థమైపోయి ఉండాలి. వారికి పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎప్పుడు? 55లో. ఈయన సంఘాన్ని ఎప్పుడు కట్టాడు? ఇప్పుడే చెప్పానుగా, సెకండ్ జర్నీలో. సెకండ్ జర్నీ అంటే ఎప్పుడు? 50లో సంఘాన్ని కట్టాడు కష్టపడి. 51లో. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు రాస్తున్నాడు? 55లో లెటర్ రాస్తున్నాడు, 51, 52లో కట్టాడంటే 3 సంవత్సరాలకి రాస్తున్నాడు. ఏమండి? 3 సంవత్సరాలకి ఒక్కసారి తిరగ రాస్తున్నాడు. జాగ్రత్తగా విశ్లేషించాలి మనం. BRSS మనము కూడా ప్రతి పనిని వెనక్కి తిరిగి విశ్లేషిస్తూ ఉండాలి. సంఘ కాపరి యొక్క, అపోస్తుడి యొక్క, ప్రవక్త యొక్క, మంచి కాపరి యొక్క, సువార్థికుడి యొక్క లక్షణం ఏమిటంటే హీ హ్యాస్ టు మేక్ అన్ ఎంక్వైరీ. ఒక విజిలెంట్ వ్యూతో చూస్తూ ఉండాలి. ఆ పనే చేస్తున్నాడు. చేసి లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 11వ వచనము, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. ఎవరి ఇంటి వారి వలన? క్లోయే. ఒక వ్యక్తి పేరు మెన్షన్ చేస్తూ అక్కడ నుంచి ఈయనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సహజంగా ఏ సంఘానికైనా ఒక వ్యక్తుల ద్వారా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అలానే క్లోయో అనే వ్యక్తి నాకు రిపోర్ట్ ఇస్తున్నాడు, కొరింథీలో మీరు కట్టినటువంటి సంఘంలో చాలా లోకలోకలు వచ్చేసాయి, చాలా పందికొక్కులు దూరాయి, ఈగలు దూరాయి, సాతాను క్రియలు మరల ఆరంభమైనాయి, చాలా రకాలైనటువంటి జాడ్యాలు ఉన్నాయి అని నాకు తెలిసింది అని రాస్తూ వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడమే ఈ పత్రికలో మనం చూడబోతున్నాం. ఇది ఒక విశిష్టమైన పత్రిక. మరలా చెప్తున్నాను, పౌలు గారు రాసిన పత్రికలలో రోమా పత్రిక, కొరింథీ మొదటి పత్రిక, హెబ్రీ పత్రిక, ఇవి చాలా విశిష్టమైనటువంటి పత్రికలు. ఇవి అర్థమైనాయి అంటే మనకి దాదాపుగా దేవుని యొక్క ప్రణాళిక అర్థమైనట్టుగానే మనకి తోస్తుంది. ఇక్కడ కొన్ని కొత్త సబ్జెక్ట్స్ కూడా, ఇంతవరకు మనం విననటువంటి సబ్జెక్ట్స్, ఎవరు చెప్పనటువంటి సబ్జెక్ట్స్ని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. నేను మీకు దాదాపుగా 7 విషయాలు చెప్తాను. ఏది? పత్రికను 7 భాగాలు చేసి 7 విషయాలుగా చెప్తాను. నంబర్ 1 నోట్ చేయండి. ఇది ఎరోనస్ ప్రాక్టీస్ అంటారు, అనగా తప్పుడు పరిచర్యలు. తప్పుడు పరిచర్యలు జరుగుతున్నాయి, కానీ తప్పు వైపుకి వెళ్ళిపోయాయి, రూట్ తప్పాయి, తప్పుడు పరిచర్యలు అయిపోయాయి. ఎరోనస్ ప్రాక్టీస్ కనపడుతుంది అని రాశాడు. నంబర్ 1 తప్పుడు పరిచర్యలు, ఇంగ్లీష్లో ఎరోనస్ ప్రాక్టీస్. ఇది 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు వాటి గురించే ప్రస్తావిస్తాడు. మీరు ఈ పత్రికను చదివితే 4 అధ్యాయాలు కూడా తప్పుడు పరిచర్యలు ఎలా ఆరంభమయ్యాయి, ఎలా జరుగుతున్నాయి, వాటిని ఏం చేయాలి అనే రెమెడీ, విరుగుడును కూడా వివరిస్తాడు. 1 నుంచి 4 వరకు తప్పుడు పరిచర్యలు. ఇక 2వ ఇంపార్టెంట్ అయినటువంటి నోట్ ఆయన చేసింది ఏమిటంటే కామకత్వపు చర్యలు, సెక్సువల్ ఇమ్మొరాలిటీ. కామకత్వపు చర్యలు. ఆ కొరింథీ సంఘములో కామకత్వపు చర్యలు జరుగుతున్నాయి, వీటి విషయమే ఏం చెయ్యాలి, సెక్సువల్ మొరాలిటీ. ఇది 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో వివరించాడు. 2 అధ్యాయాల్లో సెక్సువల్ ఇమ్మొరాలిటీ. ఇక 3వ అంశం ఏం తీసుకున్నాడు అనగా మ్యారేజెస్, పెళ్ళిళ్ళు. పెళ్లి విషయమైనటువంటి అనేక
ప్రశ్నలకు సమాధానాలు మనకి పరిశుద్ధాత్మ తండ్రి 7వ అధ్యాయము ద్వారా మాట్లాడాడు. పెళ్ళిళ్ళు అనే సబ్జెక్ట్ని ఒక చాప్టరే, 7th చాప్టర్నే కేటాయించాడు తండ్రి. తర్వాత 4వ అంశము విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చా తినకూడదా. ఈటింగ్ మీట్ ఆఫర్ టు ది ఐడల్స్. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చా తినకూడదా. ఈనాడు మనల్ని కూడా చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏమండి, ఎక్కడి నుంచో మాకు ప్రసాదాలు వచ్చాయి, మేము తినొచ్చా తినకూడదా, లేకపోతే ఎవరింటికైనా వెళ్ళాము, వాళ్ళు మరి వండి పెట్టినవి విగ్రహాలకు బలి ఇచ్చినాయి అనుకుంటా, తినొచ్చా తినకూడదా. వీటి మీద చాలా చాలా డిబేట్స్, క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. వాటికి సమాధానము పౌలు గారు కొరింథీ పత్రిక ద్వారా ఆత్మ తండ్రి ప్రేరణలో రాయడం మనం చూస్తాం. ఇది 8 నుంచి 10 అధ్యాయాలు వాడాడు. 8, 9, 10 3 అధ్యాయాలు కేటాయించాడు ఆత్మ తండ్రి. తినవచ్చా తినకూడదా, అసలు ఏం చెయ్యాలి, ఇవి 8, 9, 10. తర్వాత 5వ అంశము ప్రార్థనలో పరివర్తన లేక ప్రార్థనలో పరివర్తనతో కూడిన ప్రవర్తన, కాండక్ట్ ఆఫ్ వర్షిప్, ప్రార్థనా నియమావళి. ఇంకా బెస్ట్ ఏంటంటే ప్రార్థనా నియమావళి అని రాయండి. ప్రార్థనా నియమావళి, ప్రార్థనా నియమావళి మరియు బల్ల ఆరాధన. ఈ 2 టాపిక్స్ను కూడా ఒక 11వ అధ్యాయంలోనే వివరించాడు. ప్రార్థనా నియమావళి, ఇంకోటి బల్ల ఆరాధన. ఈ 2 కూడా ఈనాడు ఇవి కూడా డిబేట్స్లోనే ఉంటున్నాయి, గొడవలు. ఈనాడు ఇవి కూడా గొడవగానే ఉన్నాయి. బల్ల ఆరాధన మీద చాలా చాలా డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రార్థనా నియమావళి కూడా ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది కూడా ఈనాడు మనకు కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తే మనము అనాయింట్మెంట్ పొందుకుంటాం అనే విషయాల్ని అక్కడ 11వ అధ్యాయంలో వివరించాడు. ఇది న్యూ సబ్జెక్ట్. 11వ అధ్యాయము 65 పుస్తకాల్లో మీకు ఎక్కడ దొరకదు. ప్రభురాత్రి భోజనం అప్పుడు చేసిన ఆరాధనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది. కనుక ఈ బల్ల ఆరాధన కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ మనకు అర్థమయ్యే రీతిలో, ఈనాడు డిబేట్స్లో ఉన్నటువంటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నోదండి, ఇంకా నెక్స్ట్ 6వది ఆత్మవరములు, రోల్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. రోల్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మవరములు. ఇది 12 నుండి 14 అధ్యాయాలు. కూర్చోండి. 12 నుండి 14 అధ్యాయాలు. రోల్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఇది 6వ అంశముగా. 7వ అంశం ఏమిటనగా పునరుద్ధానము, రిజరెక్షన్ ఆఫ్ ఫ్లెష్ బాడీ. ఈ మాంసయుక్తమైనటువంటి శరీరములను గూర్చినటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఉంది మనకి. ఇది ఏమవుతుంది, మరి బాడీ తర్వాత ఏమొస్తుంది, స్పిరిచువల్ బాడీస్ వచ్చి ఏ విధంగా పునరుద్ధానము చెందుతారు, ఏ రకంగా చెందుతారు, ఎన్ని రకాలుగా చెందుతారు, ఈజ్ ఇట్ రియల్, ఈజ్ ఇట్ సో రియల్, ఇది నిజమా అబద్ధమా, ఏ రకంగా ఉంటుంది, దీనికి ఏమైనా ఆర్డర్ ఉందా, అసలు ఈ మాంసయుక్త శరీరం ఉన్నది, అదేవిధంగా ఆత్మ శరీరం ఉన్నదా, ఉంటే అది ఎలా ఉంటుంది, చాలా రకాలుగా ఎక్స్ప్లెనేషన్స్ అక్కడ ఇస్తాడు.
చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టరు 15th చాప్టర్ 15వ అధ్యాయము రిజరక్షన్, పునరుద్ధానము. ఇక 16వ అధ్యాయం వచ్చి ముగింపు, కంక్లూజన్. ఇందులో 3 కొత్త సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటండి, ప్రార్థనా నియమావళి, బల్ల ఆరాధన ఒకటి. రెండవది ఆత్మవరములు. ఎక్కడ కనపడదు మీకు, ఇక్కడ తప్ప. ఆత్మవరములు అనే సబ్జెక్ట్ ఇక్కడ తప్ప మీకు ఎక్కడ ఆత్మవరములు ఉన్నాయి అన్న సంగతిని పౌలు గారు మెన్షన్ చేయకపోతే ఇప్పటికీ కొట్టుకుంటున్నారు. మీరు బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూస్తే ఆత్మవరములు లేవు బ్రదర్, అంత త్రాష్ బ్రదర్, అది ఎక్కడ లేదు బ్రదర్, ఇక్కడ లేదు బ్రదర్ అనుకుంటూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. కానీ ఆత్మవరమును గురించి చక్కగా వివరించినది 3 అధ్యాయాలు కేటాయించి 12, 13, 14. ఇది 2వ న్యూ సబ్జెక్ట్. 3వది రిజరెక్షన్ ఆఫ్ బాడీ, శరీర పునరుద్ధానమును గురించిన వివరణ, కొత్త సబ్జెక్ట్. అంత విపులంగా మొదటి తెస్సలోనికలు రాసిన పత్రికలో ఉన్నప్పటికీ, అక్కడక్కడ ఉన్నప్పటికీ విపులంగా 15th చాప్టర్ మొదటి నుంచి కూడా ప్రభువుని ఉద్దేశిస్తూ చివరికి మన దాకా తీసుకొని వచ్చి మరణమా నీ ముల్లెక్కడ అనే మాటలతో ఎండ్ చేస్తాడు. కనుక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్స్ 3. ఆ తర్వాత ముగింపు. చాలా వరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని దీన్ని చదువుతూ ఉంటాము. నిజానికి ఇది మొదటి పత్రిక కాదు, ఇది 2వ పత్రిక. అదేంటండి ఎలా అనొచ్చు అని మీరు అనొచ్చు. ఒకసారి మీరు తీసి మొదటి కొరింథీ పత్రిక 5:9 చదవండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోభులతో నైనను. చూడండి, ఇక్కడ జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో రాసి ఉంటిని. మొట్టమొదటి పత్రికనే మనం చదువుతున్నాం దీన్ని కదా, అర్థమవుతుందా మీకు? కానీ దీనికంటే ముందు ఒక పత్రిక రాశాను అని చెప్తున్నాడు. నోట్ చేయండి అంతే, జస్ట్ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్కి ఇంపార్టెంట్. దీనికంటే ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఇంకా ఏవైతే అసంపూర్ణముగా ఉన్నాయో వాటిని మరలా క్రోణీకరించి రాయడం జరిగింది. అందుకే ఇదివరకు పత్రికలోనే జారులతో సాంగత్యము చేయవలదని నేను రాసి తిని అని రాశాడు. కనుక అది మొదటి పత్రిక, ఇది యాక్చువల్గా 2వ పత్రిక. కానీ అఫీషియల్గా తండ్రి దేన్ని మొదటి పత్రిక తీసుకున్నాడు? దీన్నే తీసుకున్నాడు. ఆ పత్రిక హైడ్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2వ కొరింథీ పత్రికలోనికి వద్దాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. నిజానికి 2వ కొరింథీ పత్రికను కూడా క్రీస్తు శకం 55లో రాసినట్టుగా రికార్డ్ అయినా అక్కడ ఒకసారి చదవండి. 2వ కొరింథీ పత్రిక. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసి తిని. చూశారా, నేను మళ్ళా రాశాను అంటున్నాడు 2వ పత్రిక రాస్తూ. అనగా మొదటి పత్రిక తర్వాత 2వ పత్రిక రాశాడు, 2వ పత్రిక తర్వాత 3వ పత్రిక రాశాడు. అది కూడా మనకి ప్రక్కకి వెళ్ళిపోయింది. 4వ పత్రిక అఫీషియల్గా వచ్చి 2 పత్రికలుగా కనపడే మనం చదువుతున్న పత్రికలు నిజానికి 2వది 4వది. అర్థమైందండి? అర్థం అవ్వలేదు చాలామందికి. మొదటి పత్రిక పక్కకుంది, 2వ పత్రిక మనకు వచ్చింది, 3వ పత్రిక పక్కకుంది, 4వ పత్రిక రికార్డ్ అయింది. అనగా మనం చదువుతున్న మొదటి పత్రిక 2వ పత్రిక అనేవి నిజానికి రాసిన 2వ ఉత్తరము 4వ ఉత్తరం. ఇప్పుడైనా అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా? ఉన్నట్టుంది. ఇంకా 4 పత్రికలు రాశాడండి ఆయన. 4ట్లో మొదటిది మనకు తెలియదు, 2వదే మనం చదువుతుంది 2వది. ఆయన రాసిన 2వది అఫీషియల్గా మనకు మొదటిది. ఆ తర్వాత 3వది కూడా రాశాడు, కానీ ఆ 3వది మనకి తెలియదు. కానీ 2వ పత్రిక మనకి ఏదైతే ఉందో అది 4వది. ఇప్పటికైనా అర్థమైందండి? ఇక డౌట్ ఉంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మీకు తెలవాలని. ఆయన రాసిన 4 రికార్డ్ అయినాయి చెప్పండి.
2. ఇంతకీ ఇదంతా ఉపోద్ఘాతమే. ఇంతకీ ఎందుకు పౌలు గారు ఇంత కష్టపడుతూ ఈ లెటర్స్ రాస్తున్నాడు అనగా 3 ముఖ్యమైన విషయాల్ని మెన్షన్ చేస్తున్నాడు. 1, జస్టిఫికేషన్, నీతి జీవితము, నీతి నిబద్ధతలు కలిగినటువంటి జీవితం ప్రతి మనిషికి ఉండాలని. నంబర్ 1 ఏమిటండి అది? జస్టిఫికేషన్. ప్రతి మనిషికి ఓ కొరింథీ వారలారా అని కొరింథీకి రాస్తున్నాడు అని మనకు అనుకోవద్దు. మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే జస్టిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఈచ్ పర్సన్. ప్రతి వ్యక్తికి కూడా ఏం కావాలి? నీతి జీవితం కావాలి. 2వది శాంటిఫికేషన్. 2వది అనగా రక్షణ. నీతి వెంటాడుట వేరు, రక్షణ వేరు. రక్షణ అనగా ప్రభువునందు పొందుకునే ఒక దివ్యమైన భాగ్యము. ఆ రక్షణ కొరకు ప్రతి ఒక్కళ్ళు ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. 3వది గ్లోరిఫికేషన్ అనగా మహిమాన్వితమైన జీవితము. కనుక ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా నీతిని ఆరంభించి మారు మనసు పొంది పరిపూర్ణతలో ఎదగాలి అని ఉద్దేశముతో ఈ 16 అధ్యాయాలు రాస్తూ మొదలుపెట్టాడు. ఇప్పుడు కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలండి. ముఖ్యంగా మనకి ఇక్కడ కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు ఏమన్నాడండి? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. నేను ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది, ఇప్పుడు ఆన్లైన్లో వీక్షిస్తున్నారు. మీకు విషయం తెలుస్తా, దగ్గర 70 to 80, 90% కూడా ఆన్లైన్లో చూస్తున్నారు మనతో పాటుగా. నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు కొన్ని డాక్ట్రిన్స్ వచ్చాయి. ఏమిటంటే ఏ సంఘం కట్టినా ఆ సంఘము పేరు క్రీస్తు సంఘం అని పెట్టాలని. అర్థమవుతుందండి? ఆ సంఘం పేరు క్రీస్తు సంఘం అని పెట్టాలని కొన్ని డాక్ట్రిన్స్ వచ్చాయి. అనగా ఏ సంఘము పెట్టినా ఏ సంఘము కట్టినా ఏమని ఉండాలట? క్రీస్తు సంఘము అని పెద్ద డిబేట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళు ఇది మర్చిపోతున్నారు. ఈ వర్స్ చూడండి, ఇక్కడ కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనే మెన్షన్ చేశాడు. ముందు నోట్ చేసుకోవాల్సింది ఏమిటనగా, అలా వాదులాడేవారు ఇక్కడ క్రీస్తు సంఘము అని లేదు, దేవుని సంఘము అని ఉన్నది. ఇంకా వాదులాడికి ఎక్కడ ఛాన్స్ లేదు. ఇక మనం ఏం పెట్టుకుంటున్నాం, ఎలా పెట్టుకుంటున్నాం అనేది పక్కకు ఉంచితే, ఒక రకంగా చెప్పాలంటే అంత అవసరత లేని విషయాలు ఇవన్నీ. సంఘము పేర్లుతో సహా నానా రకాలుగా విడిపోయి వాదులాటకి ఛాన్స్ ఇస్తున్నారు తప్ప, ఏ సంఘమని పెట్టుకున్నా అక్కడ ఉండవలసిన 3 జస్టిఫికేషన్, శాంటిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్కి పెద్దపీట వేయాలి, వాటి గురించి ప్రయత్నం చేయాలనే సంఘాలు ఉన్నాయి. కానీ ఇలా పెట్టుకోవడం వల్ల, అలా అనుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మీరైనా గమనించండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అలా అంటే వెరీ క్లియర్గా చెప్పండి, లైట్గా చెప్పండి, బాబు సంఘము పేర్లు గురించి కాదు, సంఘములో దేవుని కార్యాల గురించి, మారు మనసు గురించి మాట్లాడుకుందామని చెప్పండి. ఆ తర్వాత దేవుని సంఘమునకు లెటర్ రాస్తూ 5వ వచనంలో అంటాడు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. కనుక ఓ సంఘమా, ఓ కొరింథీ సంఘమా, మీరు ప్రతి విషయములో మంచి అనుభవాన్ని గడించారు, మంచి ఎత్తుకు ఎదిగారు. ఈనాడు మనలో కూడా చాలా వరకు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఎదిగారు. ఎదిగిన సాక్ష్యం మనలో కూడా ఉన్నది. మారు మనసు పొంది నిజమైన జీవితాన్ని ఆరంభించిన వారందరిలో కూడా ఈ సాక్ష్యం ఉన్నది అని పరిశుద్ధాత్మ తండ్రి సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ 12వ వచనంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే,
మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. చాలండి. ఇక్కడ దైవజనులు వచ్చారు, సంఘం కట్టిందేమో పౌలు గారు, ఆ తర్వాత చాలామంది దైవజనులు వస్తున్నారు. వచ్చేసేసి వారు ఏం చేశారు, వారి యొక్క మినిస్ట్రీని బట్టి ఇందులో గుంపులైపోయారు. మీకు అపోల్లో ఐడియా ఉందనుకుంటా. అపోల్లో అనేవాడు ఒక మంచి స్కాలర్. ఆ రోజులలో పౌలు గారి పీరియడ్లో ఒక ఇద్దరు స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళకి డాక్టరేట్స్ ఇచ్చినా తప్పలేదు. అందులో ఒకతని పేరు జీనా, ఇంకొక అతని పేరు అపోల్లో. ఎందుకంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. వాళ్ళిద్దరు ధర్మశాస్త్ర వేదులు. వాళ్ళు అంటే పుక్కిట పెట్టిన వాళ్ళు. బైబిల్ని 39 అధ్యాయాలు పుస్తకాలని ఏ విధంగా అయినా చెప్పగలిగిన వాళ్ళు. 39 బుక్స్ని ఆడుకోగలరు వాళ్ళు. అటువంటి వాళ్ళలో ఒకడు అపోల్లో, ఇంకొకతను జీనా. ఒక రకంగా పౌలు గారు చేస్తున్న గొప్ప పరిచర్యలో వీరు కూడా అకుల ప్రిస్కిల్లాలతో పాటుగా పరిచర్య చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అందుకే ఈ రోజులలో కూడా చూడండి, మన దగ్గర మనుషులను బట్టి సంఘాలు విడిపోతున్నాయి. అది విచారకరమైన విషయం. ఎందుకనగా వ్యక్తుల యొక్క ప్రాబల్యంతో సంఘాలు విడిపోవడము ఇక్కడనే జరిగింది. క్రీస్తు శకము 55లోనే మెన్షన్ చేశాడు. అపోలో వాళ్ళం మేము, కొందరేమో కేఫాన్గా పేతురు వాళ్ళమని, కొందరేమో పౌలు వాళ్ళమని, మరి కొందరేమో ఇప్పుడు చెప్పారే క్రీస్తు వాళ్ళమని. ఈ విధంగా ఇట్స్ నాట్ కరెక్ట్. ఏ సంఘమైనా ప్రభు పేరటనే, ఆయన చిందించిన రక్తం చేతనే కట్టబడిందన్న సంగతిని మర్చిపోద్దు. ఈనాడు కూడా మనకి అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు వింటూనే ఉన్నారు కదా, మా సంఘమే లేచిపోద్ది, మా సంఘమే యథార్థమైన సంఘము. ఈనాడు ఎన్ని వేల సంఘాలు ఉన్నాయనుకుంటున్నారు. మోర్ దాన్ 5,000 డినామినేషన్స్ ఆర్ దేర్. ఫ్రంట్ లైన్ చర్చెస్ అని మీకు బాగా తెలుసు, బాగా చెప్తూనే ఉన్నాను. మెథడిస్ట్ అని, బ్యాప్టిస్ట్ అని, లూథరన్స్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, మార్మన్స్ అని, ఏవేవో ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఆయన రక్తంలో కడగబడిన మనలాంటి పరిశుద్ధుల కొరకే ఏర్పరచబడిన సంఘాలన్న సంగతిని మర్చిపోకూడదు. ఎందుకు మీరు ఈ విధంగా విడిపోతున్నారు? ఈనాడు అదే జాడ్యం ఉంది కదా. నేను అనేక మార్లు చెప్పాను, మీరు ఎవరండి అంటే నేను క్రిస్టియన్ అంటే ఏ క్రిస్టియన్ అంటారు వెంటనే. ఏ క్రిస్టియన్ అంటే లూథరనా, సిఎస్ఐయా, బ్యాప్టిస్టా, మెథడిస్టా? అవసరమా అది? క్రిస్టియన్ అంటే ఏ క్రిస్టియన్ ఏంటండి? అది ఇక్కడ ఉటంకిస్తున్న మాట. ఏ క్రిస్టియన్ ఏంటి? ఆయన రక్తంలో కడగబడిన మనమందరము ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవాలి చెప్పండి? ఒకే క్రీస్తు ఉన్నాడు. ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చాయి? కొరింథీలో ఒక 4,000 సాంద్రత కలిగినటువంటి, 4 లక్షల సాంద్రత కలిగినటువంటి ఆ పట్టణంలో ఎంతమంది తయారయ్యారు చూడండి. ఇప్పుడు దానికి చాలా బాధపడుతూ దాదాపు 4 అధ్యాయాల్లో కూడా అక్కడక్కడ మెన్షన్ చేస్తూనే ఉన్నాడు. ఈనాడు అవే జరుగుతున్నాయి. ఆ తర్వాత అంటాడు, నేను కేవలం కొందరికే బాప్తీసం ఇచ్చాను, బాప్తీసం ఇవ్వడానికి తండ్రి నన్ను ఏర్పరచుకోలేదని స్పష్టంగా పలికినటువంటి మాటలు ఇక్కడ ఉంటాయి. ఆయన క్రిస్పునకు, గాయునకు, స్టిఫెన్ ఇంటి వారికి బాప్తీసం ఇచ్చి తిని, అంతకు మించి ఎవరికైనా ఇచ్చానేమో నాకు గుర్తులేదు అంటాడు. అనగా స్పేరింగ్గా ఇచ్చాడు బాప్తీస్మాలు. ఆయనను తండ్రి వాడుకుంటున్నది కేవలము పరిచర్యకు. అలానే మనలో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరికి వారి యొక్క తలాంతులను బట్టి ఒక్కొక్క స్థితిలో వాడుకుంటున్నాడు. అందుకే వీ షుడ్ నాట్ ఫీల్ ఎనీ జెలసీ అగెన్స్ట్ ఎనీ పర్సన్. ఎందుకనగా వారి తలాంతులను బట్టి వాళ్ళు వాడబడుతూ ఉంటారు. కొందరు పాటలు పాడుతుంటారు, కొందరు మంచి ప్రార్థన చేస్తుంటారు, కొందరు మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తుంటారు, మరి కొందరు మంచిగా బోధిస్తుంటారు, మరి కొందరు స్వస్థతలు చేస్తుంటారు, అద్భుత కార్యాలు జరిగిస్తుంటారు, ఏలియా లాంటి వాళ్ళు, ఎలీషా లాంటి వాళ్ళు. కనుక వాటి విషయంలో మనం ఎందుకు అనవసరంగా ఈర్ష్య ద్వేషాలకు గురి అవుతున్నారు అని కూడా ముందు చెప్తాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఏమంటాడు? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని. ఎందుకని అంటే శరీర సంబంధులైన మనుషుల వలె, పసిబిడ్డల వలె మీరున్నారు అని అంటున్నాడు.
ఒకవైపు మారు మనసు పొందాము, దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నారు అని చెప్తూనే, రెండో వైపు అటువంటి మెచ్యూరిటీ మీలో కనపట్టలేదు అని స్పష్టంగా ఆత్మతండ్రి లిఖింపజేస్తున్నాడు. ఇంతకీ ఇలాంటి గలిబిలి చేసేది ఎవరనుకుంటున్నారు? సాతానుడు. చెప్పండి, ఎవరు? సాతానుడు. 1 పేతురు పత్రిక 5:8 ఏమని ఉంటుంది? ఎవరిని మింగుదమా అని సాతానుడు గర్జించున్నాడు. మంచి సంఘము, మంచి కుటుంబము, మంచి జీవితము, మంచి స్థితిగతులు ఆరంభమైనప్పుడు సాతానుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. రెండవది, ఆ సాతానుడే వెలుగుదూత వేషము వేసుకొని 2 కొరింథీ పత్రిక 11:13 ఉంటుంది. ఆ సాతానుడు ఎలా వస్తాడు మన మధ్యలోనికి? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వారు నిజంగా దేవుని పరిచారకులు కారు, వారిని గుర్తించాలి అంటాడు. పౌలు గారు రాసిందే 2 కొరింథీలో. మొదటి 2 కొరింథీలు చాలా ఇంపార్టెంట్ అయిన బుక్స్ అని చెప్తున్నాను కదా. మనం గుర్తుపట్టలేము. దైవజనులుగా వస్తారు, వెలుగుదూత వేషం వేసుకొని వస్తారు, వచ్చి ఏవేవో చెప్పేస్తారు. మనలను పాడు చేయడానికి సాతానుడు ఎదురు చూస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పడం. ఎందుకనగా సాతానుడు పని ఏమిటంటే మనలను ఎదగకుండా పక్కదారి తప్పించడానికి. ఒక సందర్భంలో లూకాసు వార్త 10:17 యేసుక్రీస్తు ప్రభు వారే అంటారు, శిష్యులందరూ కలిసి వచ్చి, యేసయ్య యేసయ్య, మీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టుతున్నాము, చక్కగా పరిచర్య జరుగుతున్నది అన్నప్పుడు యేసయ్య అంటాడు, చెయ్యి పైకి లేపి, ఆకాశము నుండి మెరుపు వలె సాతానుడు పడుతుండడము నేను చూశాను అన్నాడు. మీరు అనుకుంటున్నట్టుగా పిల్ల దెయ్యాలని వెళ్ళగొట్టడం కాదు, అసలైనోడు వస్తున్నాడు, జాగ్రత్త. సాతానుడు వస్తున్నాడు. వాడు మీరు అనుకున్నంత ఈజీగా ఏదో కనపడి పారిపోయేవాడు కాదు, మీకు కనపడకుండా ట్రాప్లో వేస్తాడు. మన మధ్యలో అవి జరుగుతున్నాయి, గమనించండి. మన సంఘాల్లో జరుగుతున్నాయి, మన గృహాల్లో జరుగుతున్నాయి. కనపడకుండానే మనను మభ్యపరుస్తాడు. అందుకే సాతాను ట్రిక్కీ నేచర్ మనకు అర్థం కాదు. మనలోనే ఉంటాడు, మంచిగా మాట్లాడుతున్నట్టుగా ఉంటాడు, ప్రలోభ పెడుతూ ఉంటాడు. అందుకే ప్రభు ప్రార్థనలో మీకు మత్తయి సువార్త 6:13 పరలోక ప్రార్థనలో ఏమంటాడు? దుష్టుని నుండి. అంత అవసరమా? యేసయ్య ఒక ప్రార్థన నేర్పుతూ ఒక మాట దుష్టుడికి అలాట్ చేశాడంటే ఆలోచించండి. అంత అవసరమా? ఎప్పుడైనా ఆలోచించారా? మా ఆహారం మాకు ఇవ్వండి, ఓకే. మా విరోధులను మేము క్షమించాము, ఓకే. మీ రాజ్యము భూమికి రావాలి, ఓకే. మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు ఇక్కడ నెరవేరాలి, ఓకే అంటూనే ఏమంటున్నాడు? దుష్టుని నుండి తప్పించండి అనగా వాడంతా నీచుడు. అడే ఎలా రావాలని అలా వస్తాడు. నీకు కనపడే విధానమే వేరుగా ఉంటుంది. ఎవరికి ఏ ట్రాప్ పెట్టాలనో ఆ ట్రాప్లో పడేసి చక్కగా వాడుకుంటాడు. అదే జరిగింది ఇప్పుడు కొరింథీ సంఘంలో. కనుక ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాడు. అపోలో వాడని, పౌలు వాడని, కేఫా వాడని, క్రీస్తు సంఘమని, ఇంకో సంఘమని. ఈనాడు మనలో కూడా ఇప్పుడు కొత్తగూడెంలో 59 చర్చెస్ అఫీషియల్గా రికార్డ్ అయింది, ఉన్నాయి. మరి అటువంటి వారిని గమనించవలసింది ఎవరు? మరలా చెప్తున్న కాపర్లే. ఎవరు గమనించాలండి? ఇప్పుడు సంఘము దే కెనాట్ రికగ్నైజ్. సంఘం అనగా గొర్రెలు, గొర్రెలనగా దేవుని యొక్క పిల్లలు. వారు గుర్తించే స్థితిలో ఉండరు. గొర్రెలను కొట్టుకుపోవడానికి వస్తాడు ఎవరు? సాతానుడు. అదే కదా అన్నది యోహాను సువార్త 10:15 10 నుంచి 15 అంటాడు, దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి వస్తాడు. అదేవిధంగా వాడు వచ్చేది సంఘాన్ని గలిబిలి చేయడానికి. దాన్ని కలిపెట్టవలసింది ఎవరు? చెప్పరేమండి? కాపరి. ఎవరండి? కాపరి. కాపరికి ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాపరికి తండ్రితో మాట్లాడే ప్రార్థనా జీవితం ఉన్నది. ప్రతినిత్యం బైబిల్ చదువుతుంటారు. మోకాళ్ళ జీవితం ఉంటుంది కనుక కాపరి అలర్ట్గా ఉండాలి. కాపరి అలర్ట్గా ఉండాలి అని 1 కొరింథీ పత్రిక 4:2 చక్కటి మాట అంటాడు. ఇది చాలా ఇష్టమైన మాట నాకు. నేను అప్పుడప్పుడు స్పేరింగ్గా వాడుతుంటాను. ఈలాగున క్రీస్తు సేవకులమనియు. ఇంతకీ నేను రాస్తున్న ఉత్తరాన్నే మీరు ఎందుకు చదివి ఇది కరెక్ట్ అనుకోవాలి అంటే మేము ఎవరు అనుకుంటున్నారు?
క్రీస్తు సేవకులు సేవకులము. క్రీస్తు ప్రభు యొక్క సేవకులము. దేవుని మర్మముల విషయములో గృహ అది నిర్వాహకులమనియు దేవుని మర్మాలు చెప్పేది ఎవరు అనుకుంటున్నారు? కాపర్లేనండి. ఇప్పుడు ఎందుకు మనం బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసుకొని వింటున్నాం అనగా, మర్మమైన విషయములను తండ్రి మనతో మాట్లాడడానికే ఈ కార్యాలను ఏర్పాటు చేస్తాడు. ప్రతి కాపరికి తండ్రి మర్మమైన విషయాన్ని తెలియచేస్తాడు. అందుకే ఎవ్రీ వీక్ ఆరాధనలో పాల్గొన్నప్పుడు వచ్చే మెసేజెస్లో అద్భుతమైనటువంటి విననటువంటి విషయాలు తండ్రి మాట్లాడుతూ ఉంటాడు. కాపరంటే ఏమనుకుంటున్నారు? గృహ నిర్వాహకులు. మర్మమైన విషయములకు ఏంటట వాళ్ళు? క్రీస్తు సేవకులు, గృహ నిర్వాహకులు. గృహ నిర్వాహము చేస్తారన్న సంగతిని మర్చిపోవద్దు అంటున్నారు. అందుకే పేతురు పత్రిక 1వ పేతురు 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంటుందంటే, కాపరులు దేవోక్తులను బోధించాలి. ఇది మనందరికీ నలిగినటువంటి వర్స్ ఇది. దేవోక్తులను బోధించాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా వారి నోట ధర్మ విధులను సంఘము నేర్చుకుంటుంది. ధర్మ విధులు దేవుని యొక్క ఇష్టమైన కాపరులు దేవోక్తులను బోధించినట్టుగా బోధిస్తూ ధర్మ విధులను బోధించినట్లయితే సంఘము మర్మమైన విషయములను తెలుసుకొని సంఘము బలపడుతూ ఇటువంటి ట్రాప్స్లో నుండి జాగ్రత్తగా కాపాడుట జరుగుతుంది. మీకు బాగా గమనించినట్లయితే యేసయ్య కూడా కొండ మీద ప్రసంగములు చెప్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, తోడేళ్ళు గొర్రె చర్మమును కప్పుకొని వస్తున్నాయి అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మీకు బాగా గుర్తనుకుంటాను, 17వ వచనంలో 17-18లో అంటాడు. కనుక తోడేళ్ళు చాలా గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తున్నట్టుగా వస్తున్నారు. వాటిని పసిగట్టాలంటే సంఘానికి మంచి జ్ఞానం కావాలి. సంఘానికి మంచి జ్ఞానం కావాలంటే కాపర్లు సన్నద్ధులై బోధించాలి. ఆ మాటలను ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. పరిచర్య చేయు విధానాన్ని వివరించాడు ఇక్కడ. ఆ తర్వాత 1, 2, 3, 4 అధ్యాయాలు విషయాన్ని సారాన్ని నేను మీకు చెప్పాను. 1, 2, 3, 4 3 అధ్యాయంలో కొంత ఉన్న తర్వాత చెప్తాను నేను. మొత్తానికి సారం ఏమిటనగా, మనలను విభాగించి ఏలుబడి చేయాలనే కుయుక్తితో కొందరు వస్తారు, వాటి నుండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే, జ్ఞానము కావాలి అంటే నేనే ఇస్తాను అంటాడు 24వ వచనం 1వ అధ్యాయంలో. ఆ తర్వాత మీరేమి బలహీనపడకండి, మిమ్ములను ఏర్పరచుకున్నదే నేను, మిమ్ములను నేను వాడుకుంటాను అని చెప్తాడు 1వ అధ్యాయం 26 నుంచి 29 వచనాల్లో. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ మర్మమైన విషయములను పరిశుద్ధాత్మ తండ్రే మనకి తెలియచేస్తాడు. కనుక ఆ తండ్రిపై ఆధారపడి మీరు ప్రార్థన చేస్తూ చదవండి అని చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో. ఆ తర్వాత మీరు అలా చదవడం మొదలు పెడితే మీకు తెలియందంటూ ఏమీ ఉండదు, అన్నిటినీ మీరు వివేచించగలుగుతారు, అన్నిటినీ మీరు తెలుసుకోగలుగుతారంటాడు 15వ వచనంలో. కనుక ఈ 1, 2 అధ్యాయాలను మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గర చదివినట్లయితే, ఆత్మపూర్ణులై మీరు చదవడం మొదలు పెడితే మీకు తెలియందంటూ ఏమీ ఉండదు అని స్టాంప్ వేసి మరీ చెప్తున్నాడు. తప్పకుండా తండ్రి తెలియజేస్తాడు. ఒక మనుషుని యొక్క విషయంలో మనిషికి ఎలాగో తెలుసునో, పరిశుద్ధ దేవుని విషయంలో పరిశుద్ధాత్మకు తెలుసును కనుక ఆయన మనకు తెలియజేస్తాడు అని వివరిస్తూ వస్తున్నాడు. 3వ అధ్యాయంలో ఉన్న సారాన్ని తర్వాత చెప్తాను. 4వ అధ్యాయంలో గృహ నిర్వాహకులు దేవుని యొక్క మర్మములను వెల్లడిపరుస్తారు కనుక జాగ్రత్తగా చదవండి, ప్రార్థించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఇక్కడ
కొరింథీ సంఘములో క్రైస్తవులు అనేబడే వారిలో ఒక జాడ్యం పట్టుకుంది. అదేమిటంటే జారత్వము. ఇక్కడ మొదలు పెట్టాడండి టాపిక్స్ని. జారత్వము. ఏంటండి? 5:1 జారత్వము. జారత్వం అన్నదని చాలండి, వర్ణించగలదు. జారత్వము అనే మాటను వాడాడు. మీలో జారత్వం ఉన్నది. చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేదేమోనని నేను దీనిలో 7 సబ్ టైటిల్ చేసి చెప్తాను మీకు. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. 7 భాగాలుగా విభాగిస్తాను దీన్ని. జారత్వం అంటే ఏమిటండి? అదేదో సెక్స్వల్ డిజైర్ అని తీసేసుకుంటాం. నో 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 నో. జారత్వము అనేది బంధుత్వములోనే, ఇంట్లోనే అక్రమ సంబంధం పెట్టుకోవడం. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉంటారు, ఆ కుటుంబాల్లోనే అక్రమ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తండ్రి యొక్క భార్యనే కుమారుడు, బావగారే మర్దల్ని, మర్దులే వదిలిని చెప్పడానికి కూడా మంచిగా అనిపించదు. ఇలాంటి దాన్ని జారత్వం అంటారు. అనగా ఇంట్లోనే ఉంటూ అక్రమ సంబంధాలు పెట్టుకోవడాన్ని జారత్వం అంటారు. జారత్వం అనగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను రికార్డు చేసుకున్నది ఏంటంటే ఆదికాండము 35 22 రూబేను యాకోబు యొక్క ఉపపత్ని అయిన బిల్హాతో పోతాడు. మొట్టమొదటి జారత్వం అది. రూబేను ఎవరితో వెళ్ళాడండి? ఉపపత్నితో, బిల్హాతో. ఒక రకంగా చెప్పాలంటే లేయా యొక్క దాసి, పినతల్లి, ఆవిడతో పోయాడు. అందుకే 49 ఆదికాండంలో బహుగా గద్దిస్తాడు ఆత్మతండ్రి యాకోబు గారి ద్వారా. మీరు జాగ్రత్త చదివితే అక్కడి నుంచే భయం పట్టుకుంటుంది ఈ జారత్వం యొక్క సివియారిటీ ఏమిటో. అందుకే దానికి ఒక ద్వితీయోపదేశకాండం 22:30 చదవండి ఎవరైనా. 22:30. చాలు, తండ్రి భార్యను ముట్టుకోవడానికే వీల్లేదు. అదే ద్వితీయ 27:20 కూడా ఉంటుంది. సేమ్ వర్డిక్ట్స్. అనగా ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం అనగా ధర్మశాస్త్రము 27:20 కూడా తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను ఉప్పినవాడు గనుక. చూడండి, చాలు, తండ్రి కోకను ముట్టినవాడు. ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదండి. ఇదేదో పెద్ద మీకు కేవలము అర్థం అవడానికి చెప్తున్నాను, నోట్ చేయండి చాలు. డోంట్ టచ్. కొన్ని ఉన్నాయండి ఈ ఆజ్ఞల్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం చాలా అలవోగ్గా తీసుకుంటున్నాం. సీరియస్గా తీసుకోండి. ధర్మశాస్త్రంలో ఏదైతే లిఖించబడి ఉన్నదో వాటిని చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కనపడరండి ఈనాడు. కనపడరు, అందులో నో డౌట్. కనపడరు. దీన్ని ఏమంటారు? జారత్వం మీన్స్ మీకు అర్థమైంది కదా, కుటుంబంలో ఉండే అక్రమ సంబంధాలు. రెండవది కాముకత్వము. నంబర్ 2 కాముకత్వము. ఈ కాముకత్వం అనే మాట గలతీ పత్రిక 5:19 వాడాడు పరిశుద్ధాత్మ తండ్రి. గలతీ 5:19. అక్కడ 15 కనపడతాయి. అందులో ఒకటి కాముకత్వం. కాముకత్వం అనగా అంతరంగమున జీర్ణించుకొని ఉన్న ఒక వ్యసనం. ఇది బయట ఏమి చేయడాడు, లోన ఉంటుంది ఆ వ్యసనం. కామకత్వం అనేది లోన ఉండే వ్యసనం. ఇది బయటికి ఏమీ కనపడదు. ఈ కామకత్వం అనేది పాస్టర్స్లో కూడా ఉన్నారు. చెప్పడానికి ఏం వెనకాడు నేను. ఇక ఇక్కడనే ఈ కొరింథీలోనే మనకి చాలా కనపడతాయి చూడండి. అప్పుడేమైంది?
అర్థమైంది కదండి? కామకత్వం అనగా అంతర్లీనంగా జీర్ణించుకొని ఉన్న ఒక వ్యసనం. అది ఎందుకో తెలియదు, తినేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. మూడవది వ్యభిచారము. 1 కొరింథీ 6:9లోనే ఉంది. ఆ లిస్ట్లో ఇదొక పాయింట్. 1 కొరింథీ 6:9లో వ్యభిచారము. వ్యభిచారం అనగా డబ్బు కొరకు చేసే పడుపు వృత్తి. మీరు ఎప్పుడైనా ఈ పదాలు వాడినప్పుడు చక్కగా వాడచ్చు, చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. వ్యభిచారం అంటే ఏంటండి? డబ్బు కోసము. వీళ్ళకి నీతి నిజాయితీలు ఏమి ఉండవు. దే వాంట్ ఓన్లీ మనీ. పడుపు వృత్తి. పడుపు వృత్తి కొరకు ఏం చేస్తారు? వ్యభిచారం చేస్తారు. 1 కొరింథీ 6:9లోనే ఉంటుంది. సరే, తర్వాతది జారత్వం అయిపోయింది, కామకత్వం అయిపోయింది, వ్యభిచారం అయిపోయింది. ఇంకొకటి ఉందండి, కామ విలాసము. కామ విలాసము ఇదేమిటంటే వికారపు చేష్టలతో ఆనందిస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే స్థితి నాది కాదు కనుక నేను చేయలేను. రకరకాలైన సైగలు, రకరకాలైనటువంటి కథలు చేస్తుంటారు. ఇక మీకు అర్థమైంది కదా, వికారపు చేష్టలు చేస్తూ ఉంటారు. అది ఏ యావ ఉన్నోళ్ళకి ఆ యావ అన్నట్టుగా ఉంటుంది. వికారపు చేష్టలు. ఇది రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనకి 13వ వచనంలో ఉంటుంది. ఆ మాట వాడాడు. కామ వికారపు చేష్టలతో ఆనందిస్తుంటారు. మన ఈ మధ్య మీకు ఒక పాపను 6 కలిసి రేప్ చేసి ఒక బెంజ్ కారులో తిప్పి ఏదో చేశారన్నారే. అక్కడ వీళ్ళు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది కార్ వీళ్ళు పబ్లో కామ వికారపు చేష్టలు చేశారు అమ్మాయిళ్ళ. అదే వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే గెల్లడం, గిచ్చడం, గుంజడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ ప్రొవకేషన్. దాన్ని ఏమంటారు? కామ విలాసము. కామ విలాసము వేరు, కామాభిలాష వేరు. నోట్ చేయండి. కామాభిలాష 1 దెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. 1 దెస్స 4:4లో ఉంటుంది. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. అంటే దిస్ పర్సన్ విల్ ఆల్వేస్ సీక్ ఫర్ సంథింగ్. ఈ లస్ట్ఫుల్ లైఫ్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు జీవితాంతం. అదే ఆ ఆశలోనే ఉంటాడు. అందుకే తమ ఘటనలను ఎలాగో కాపాడుకొనవలను అని తర్వాత కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు ఎన్ని అయినాయండి? 5 అయినాయా? 5. 5 4 5 అయినాయి. 6వది కాంకుబైన్. CONCUBINE కాంకుబైన్ అనగా ఉంపుడు గత్తెలు. ఈ ఉంపెడు గత్తులు అనగా ఏమిటంటే వీరు పెళ్లి చేసుకోరు, సహజీవనం చేస్తారు. అతనికి భార్య ఉన్నదని తెలిసి కూడా అతనితో ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండవ భార్యలాగా ఉంటారు, కానీ పెళ్ళి ఉండదు. వీళ్ళని ఉంపుడు గత్తెలు అంటారు, కాంక్యుబైన్స్ అంటారు. అతను ఉన్నంత వరకు అతనితోటే అతని పేరు మోస్తూ అలా ఉంటారు. ఆయనకి పిల్లలను కూడా కంటారు. శారీరకంగా అతనితోటే సంబంధం కలిగి ఉంటారు. అతను చనిపోయాక మళ్ళీ ఇంకొకటి దగ్గరికి పెడతారు. వాళ్ళకున్న నీతి ఏమిటంటే అతను ఉన్నంత వరకు అతనితో ఉంటారు, అతను చనిపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళని ఏమంటారు? అది వాళ్ళ నీతి.
మళ్ళీ నీతి గల వాళ్ళు అన్నట్టు వాడిని కాంకుబైన్ అంటారు. ఉన్నారు మరి. ఇప్పుడు మీకు విషయం చెప్పాలన్నా, యెషయికి ఓ భార్య ఉంది కదా. యెషయి భార్యకు 8 మంది పిల్లలు యాజ్ పర్ ది రికార్డ్. మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయంలో ఉంటుంది. ఎంతమంది? 8 మంది. ఆ యెషయి భార్య యెషయి దగ్గరికి రాక మునుపు నాహాషు దగ్గర ఒక అమ్మాయిని కన్నది. అర్థమైందండి మీకు? యెషయి ఎవరు? దావీదు తండ్రి. దావీదు తండ్రికి ఒక భార్య ఉంది. ఆమె పేరు లేదు మనకి, అందుకే నేను భార్య అన్న. ఆవిడ యెషయి దగ్గరికి రాక మునిపే నాహాష్ అనే వ్యక్తితో ఉంపుడు గత్తెగా ఉండి ఒక కుమార్తెను కని ఆ తర్వాత యెషయి దగ్గరికి వచ్చింది. ఆ కుమార్తె పేరే అబీగయీలు. అర్థమైందా మీకు? పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కానీ చెప్పాను, ఉంపుడు గత్తెకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కనుక యెషయి దగ్గర ఉన్నటువంటి భార్య ఆ తర్వాత యెషయి తోటి 8 మందిని కన్నది. 7 కుమార్తెలను, ఒక కుమార్తె అయినటువంటి సెరూయాని కన్నది. ఇప్పుడు దావీదుకి అక్కగానే అక్క ఒకటి ఉంది, రెడీమేడ్ అక్క. సొంతగా ఉన్న అక్క సెరూయా, 6 అన్నలు. అందుకేనేమో 51వ కీర్తనలో నేను పాపములోనే అని అన్న మాట కారణం ఒకంత తల్లిని దృష్టిలో పెట్టుకున్నాడు. తల్లి అప్పటికే మారుమానం అంటారనుకుంటా, తెలంగాణ భాషలో మారుమానం వచ్చింది అని చెప్పవచ్చు. సర్లేండి, ఇట్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇక్కడ హిస్టరీ ప్రకారంగా యెషయి భార్యకి ఎంతమంది పిల్లలండి ఇప్పుడు చెప్తారా? ఎందుకైనా మంచిదని అడుగుతున్నాను. 8+1 ఎగ్జాక్ట్లీ 8+1. 2 ఆడపిల్లలు, 7 మగపిల్లలు. ఉంపుడు గత్తెలు. ఆ తర్వాత ఇంకొక మోస్ట్ డేంజరస్ బ్రీడ్ పరిశుద్ధ గ్రంథంలో కనపడింది, మగనాలి. ఇది మీరు నోట్ చేయాల్సిందే. మగనాలి. అసలు నేను మొట్టమొదట్లో ఈ మగనాలి అనే పేరు ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ వచనం చదివానండి. చదువుతారా? ఎవరైనా చదవండి. చాలండి. ఒకడు మగనాలితో శయనించుచుండగా అని చదివినప్పుడు ఇంతకీ మగనాలి ఎవరబ్బా అనుకొని సరే వదిలేశాను. ఆ తర్వాత నాకు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో చూశాను. 6:24 చదవండి. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. అది కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువ 26 మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడు. ఇక్కడ మగనాలి అనే మాటను సరే అక్కడి నుంచి చదవడం కూడా మంచిదే. మగనాలి అనే మాట మరలా ఇక్కడ కనపడింది. ఇంతకీ మగనాలి ఎవరు అనగా, పురుషులలో ఇంతవరకు చూసినటువంటి డినామినేషన్స్ ఏదైతే ఉందో స్త్రీలలో కూడా అటువంటి డినామినేటెడ్ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పురుషులను హంట్ చేస్తుంటారు. మగనాలి ఏం చేస్తుందట? పురుషులను హంట్ చేస్తున్నట్టు పురుషులను వేటాడుతుంది. అందుకే మగనాలి, మగవారిని హంట్ చేసే నాలి, మగనాలి. ఈవిడతోటి డేంజర్ ఏంటంటే ఇన్నోసెన్స్ని ట్రాప్ చేస్తుంది,
వాడు భర్త వీడిని చంపేస్తాడు. ఇప్పుడు జరిగే న్యూస్ అన్నీ అవే. ఇప్పుడు ఏడు చెప్పండి: జారత్వము, కామకత్వము, వ్యభిచారము, కామ విలాసము, కామాభిలాష, ఉంపుడు గత్తెలు, మగనాలి. ఇందులో ఇప్పుడు ఇరుక్కుపోయింది 5వ అధ్యాయంలో సోకాళ్ళు దైవజనుడు ఒకడు తల్లి అనగా పినతల్లితో జారత్వము ఏర్పాటు చేసుకున్నాడు అని నేను విని ఉన్నాను అంటున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదవండి. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలను ఒకటి మాత్రం గుర్తుంచుకోండి: తండ్రి 2 విషయాలను ఒప్పుకోడు. 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం. ఇదే నేను అంటాను. మనం ఎప్పుడు చదువుతుంటామే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపం కలదు. అందులో మరణకరమైన పాపం ఏంటంటే ఈ 2ని మీరు అండర్లైన్ చేసేయండి. నంబర్ 1 విగ్రహారాధన, నంబర్ 2 వ్యభిచారం. ఆల్మోస్ట్ ఆల్ కొరింథీ పత్రికలో ఈ 2టినే హైలైట్ చేశాడు తండ్రి. ఒక చాప్టర్నే అలాట్ చేశాడు. మనలో కూడా చూసారా? ఇంతకీ మళ్ళీ ఎప్పుడు మీరు మర్చిపోకూడదు, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు ఎప్పుడు మర్చిపోద్దు. ఈ కొరింథీ పత్రిక చదువుతూనే 2వ వచనము 6వ వచనం వరకు ఏంటంటే, మీరు దేవుని సంఘంలో ఉన్న సభ్యులు, మీలో చక్కగా ఎదిగారు, మంచి మారు మనసు పొందారు, మీరు చక్కగా జస్టిఫైడ్ లైఫ్, శాంటిఫైడ్ లైఫ్ అని చెప్పుకుంటున్నారు. కానీ మీలో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే, ఒకడు తన భార్యతో పోయాడట, ఒకడు ఇంకోటితో పోయాడట అని చెప్పుకుంటున్నామే. మన దగ్గర కూడా చూసారా? నాకు తెలిసిన ఒక మంచి పాస్టర్ ఉన్నాడండి, ఆయన ఎంత మంచిగా చెప్తాడంటండి, చాలా మంచివాడు. కానండి ఆయన ఎవరినో ఉంచుకున్నాడటండి పాపం. పాపం ఏంటి? ఈ పాపం అనే మాట నాకు అర్థం కావట్లే. ఉంచుకున్నాడు పాపమా, పాపం చేసి ఉంచుకున్నాడు అని చెప్పాలనా? ఏమిటో మన దగ్గర పాపం అనే మాట చాలా అలవాటు కదండి. ఒక మాట చచ్చిపోయాడటండి పాపం, వాడు పడిపోయాడటండి పాపం. అంటే పాపం వల్ల పడిపోయాడా? చచ్చిపోయాడు పాపంతో. ఉంచుకున్నాడటండి పాపం. వాడికి ఎంత అన్యాయం జరిగిందండి పాపం. పాపం అని ఊత పదాన్ని ఎంత చక్కగా తెలిసి వాడతామో తెలియక వాడతామో కానీ చక్కగా వాడతాం. మంచిదానికి పాపమే, చెడుదానికి పాపమే. మన దగ్గర జరగట్లేదా? అనను కానీ అనకూడదు కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని నానా యాగి చేసిన వాళ్ళని పాస్టర్స్ కాన్ఫరెన్సెస్లో, పాస్టర్స్ మీటింగ్స్లో అగ్రపీఠాల మీద కూర్చోబెట్టి వాళ్ళకు కోట్లు తేలిచ్చి టైలు కట్టి పొగిడిన వారు లేరా? తెలిసి తెలియక అనుకుంటున్నారా? అందుకే అంటున్నాడు, అరే వాళ్ళతోటి సాంగత్యం చేసే కంటే వ్యభిచారం చేసే స్త్రీలతో సాంగత్యం చేయండి, వాళ్ళన్నా మారతారేమో, వీళ్ళు మారరు. అది వాడింది. 9వ వచనం చూడండి ఏమంటాడో: జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాయేసింది. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోబుడితోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మారతారేమో. కావాలంటే టైం తీసుకో, ఒక వ్యభిచారి కొంపకపో, కూర్చొని అమ్మ ఇది చేసే తప్పు, నువ్వు సంపాదించేది తక్కువ, పాపం మూట కట్టుకున్నావు చెప్పు. ఒకవేళ మారుతాడు, మారుతుంది, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? బైబిల్ పట్టుకొని హల్లెలూయా అనడం, పాటలు పాడడం, పాటలు రాయడం, మ్యూజిక్లు చేయడం, చివరికి ఏం చేయడం? ఉంచుకోవడం. పాపం ఆయన నువ్వు ఉంచుకున్నాడటండి అని వీళ్ళు. అందుకే అంటున్నాడు 11వ వచనంలో, సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము. మనం ఏమైనా ఫాలో అవుతున్నామండి? నేను ఓపెన్గా చెప్తున్నానండి, వీడు పనికి మాలినోడు నన్ను అనుకుంటే అది అసలు పిలవకండి, అసలు మాటలు వినకండి, అంతే. దట్స్ ఆల్. ఎందుకండి వెధవ మాటలు వింటూ కూర్చోవాల్సింది? వెధవల మాటలు వినవలసిన అవసరం లేదు. ఇఫ్ యూ ఫీల్ హీజ్ క్వైట్ అన్ఫిట్ ఫర్ ది మెసేజెస్, డిస్కార్డ్ దెమ్. ఇది ఆటల కోసం కాదు, ఇట్స్ ఎ ఫైర్. లేవికాండము 10వ అధ్యాయంలో
అబీహునాదాపులో అన్య అగ్నిని పట్టుకొని వస్తే కాల్చి పారేశాడు తండ్రి. అన్య అగ్ని ఏముందండి, ఏ నిప్పు తెస్తే ఏముందని తెచ్చారు, అయిపోయారు. ధూపార్తిలో వేశారు అంతే. అటువంటి జాబితాలో ఉన్నటువంటి మేము పాపం ఎవరినో ఉంచుకున్నాడటండి. ఏంటి పాపం ఉంచుకున్నది? అదే అంటున్నాడు 5వ అధ్యాయం అంతా కూడా అదే. క్రైస్తవులం అని చెప్పుకొని సంఘములో ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి మీలో ఒకడు ఎవరు ఉంచుకున్నాడట? ఇప్పుడు మన దగ్గర ఎంత చక్కటి సొల్యూషన్స్ ఉన్నాయంటే మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిదానికి మన అన్య జనాంగంలో తాయితులు కడతా ఉంటారు చూసారా, అలానే ఉంది. మీకు వీధి పోటు ఉందా, నేను ఒక ఏదో పళ్ళెం పెడతానంటాడు అంటే పళ్ళెం పెడితే ఓకే కట్టుకోవచ్చు, వీధి పోటు ఏమి చేయదు. నీకేమైనా దృష్టి తగిలిందా, నేను ఒక తాయితీ కడతానంటాడు అంటే ఏమి చేయదు. గుమ్మడికాయ తిప్పితే ఏమి చేయదు, కోడిగుడ్డు పెడితే ఏమి చేయదు, నిమ్మకాయ పెడితే ఏమి చేయదు. ఇలా హైందవులలో అన్యులలో జరిగిందంటే మీనింగ్ ఉంది. మన దగ్గర కూడా ఇవి మొదలైనవి. ఇప్పుడు మన దగ్గర కూడా హైరార్చికల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏమని చెప్పుకుంటా తెలిసిందా, నీతిమంతుడు 7 మార్లు పడ్డా లేస్తాడండి. సామెతలు 24:16 ఉందండి. ఎన్నిసార్లట? 7 సార్లు పడ్డా పర్లేదట, లేస్తాడట. ఎంత చక్కగా ఉందండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఇప్పుడు చదువుతాం అసలు గుండెలు అవిసిపోతాయి మనకి. 7 మార్లు పడితే లేస్తాడో లేవడో ఇదే పౌలు గారు ఇక్కడ రాశారు. ఇదే పౌలు గారు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు రాశాడు. అదే పౌలు గారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో రాశాడు. ప్రతి చాట రాస్తూనే ఉన్నాడు. పడిపోతే మీ బ్రతుకు అంతే. ఆటలా ఇది? ఆటలానండి. ఆనరాడు మేకలను గొర్రెలను పక్షులను కోసుకొని పాపాలు పోయాయని జీవించినట్లుగా ఈనాడు మళ్ళీ ఒకసారి యేసయ్యను తెచ్చుకుందాం అనుకుంటున్నారా? దానికి రెమిడే నా రక్తం అంటే ఆ రక్తాన్ని మీద పోషించుకొని మాట్లాడితే బయటికి పరిగెత్తడం, సాయంత్రం పూట వచ్చి ఇక్కడ కూర్చోవడమా? రెండవ వచనం చూడండి. ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే, మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏమండి, ఇది నిజంగా మనలో జరిగితే మీరు ఏం చేయాలి చెప్పండి? వెలివేయాలి. వేస్తున్నామా చెప్పండి? పాపం అనుకుంటే ఎమ్మటేసుకొని తిప్పుతున్నాగా. యూదా పత్రిక 12-13 వచనాల్లో కూడా వారు మీతో సుభోజనము చేయొచ్చు దొంగ మెట్టలుగా, ఒకసారి పెళ్ళగింపబడిన ఎండిపోయిన చెట్టు వలె, వేలు ఎండిపోయిన ఏళ్ళు వలె, ఆకాశ నక్షత్రములు తప్పిపోయిన నక్షత్రముల వలె మీ మధ్య తిరుగుతూ హాయిగా ఉంటున్నారే. ఎక్కడ చేస్తున్నామండి? ఇంకా ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తున్నారు. నాలుగు 5 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది కొంచెము కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లికేటెడ్గా రాశారు. ఈ 2 వచనాలు నాకు అర్థం అవ్వడానికి కనీసము 15 రోజులు పట్టిందంటే నమ్మండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు అర్థం అవ్వడానికి 2 వీక్స్ పట్టింది. ఇప్పుడు మీకు ఈజీగా చెప్తున్నాను. 4వ అధ్యాయం చదువుతున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. అక్కడ ఆగుదాం. ఇప్పుడు మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ప్రభువైన యేసు దినమందు అంటే ఎప్పుడండి? ప్రభు 2వ రాకడ యందు. అర్థమవుతుందండి? ప్రభువైన యేసు దినమందు అంటే 2వ. ఎంత వెనక్కి ముందుకుందో ట్రాన్స్లేషన్ జరిగిన గలిబిలి ఇది. ప్రభు యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడాలంటే ఎవని ఆత్మ? ఇప్పుడు పినతల్లితో పోయిన వాడి ఆత్మ నిజంగా మీరు రక్షించుకోవాలంటే, మనం ఎవరైనా తప్పు చేస్తున్నారు మనలో అన్నప్పుడు వాని ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. అంటే శరీరేచ్ఛలు కూడా నశించబడితేనే కదా రక్షించబడేది. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును
ఇది అసలు యాక్చువల్గా మొట్టమొదట మీరు నేను చెప్పినట్టుగా రాసుకుంటే మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేది స్టేంజా మీరు ఇలా రాసుకోండి, మీ బుక్లో రాసుకోండి, ఇలా నేను చెప్పినట్టుగా రాసుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు. ఇక్కడ అద్భుతమైన మాటలు రెండు వాడాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, బలంగా వచ్చినప్పుడు మీరు ఉంటారు, నేను ఉంటాను అన్నాడు. ఆ మాట అర్థమైందండి? రాసుకుంటున్నారు, అర్థం కాదా? అర్థమైందా? ఏంటి అర్థమైంది? ప్రభు వచ్చేటప్పుడు ఎవరెవరు ఉంటారట అంటే మీరు, నేను అంటే పరిశుద్ధులు, తప్పు చేయని వారు ఉంటారు. నేను కూడా ఉంటాను, మీరు ఉంటారంటే వీడు తప్పు చేశాడు కదండి. వీడు తప్ప ప్రభు అయిన యేసు వచ్చేటప్పుడు యేసుతో పాటు నేను ఉంటాను, ఈ ఉత్తరం చదివే మీరు ఉంటారు. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత రెండేమని రాయాలి? ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై అని రెండోది రాసుకోవాలి. ఈ స్టేజ్ తర్వాత అది రాయాలి. అలా యేసయ్య వచ్చేటప్పుడు మీరు ఉంటారు, నేను ఉంటాను. అప్పుడు వీడి యొక్క శరీర కోరికలు, ఇచ్చలు నశించి వీరి ఆత్మ రక్షించబడాలి అంటే, ఇది రెండో మాటగా, రక్షించబడాలి అంటే వాని ఆత్మను లేక వారిని సాతానికి అప్పగించాలి. ఇది మూడోది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరైనా తప్పు చేస్తే వాడిని రక్షించుకోవాలని మీరు అనుకుంటే ప్రభువు వచ్చినప్పుడు మీరు ఉంటారు అంటే పరిశుద్ధులు ఉంటారు, నేను ఉంటాను. ఆ పడిపోయిన వాడి ఆత్మ రక్షించబడాలంటే ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాలి? సాతానికి అప్పచెప్తే వాడి పరిస్థితి పడిపోయిందని తెలుసుకొని మారతాడు, మారలేదు పోతాడు. అర్థమైందండి? అంతేకాని అన్నా 9 సార్లు కూడా రక్షిస్తాడన్నా, తండ్రి చాలా కరుణామయుడు, కృపా కనికరం కలిగిన వాడు, నువ్వు ఎన్ని పాపాలని చెయ్యి, మొత్తం కొత్తగూడెం అంతా తిరుగు అని అనడు. అర్థమవుతుందా? ఇప్పుడు పరిశుద్ధతగా ఉన్నవారు ఖచ్చితంగా 1000 ఏళ్ల పరిపాలనలో తండ్రితో పాటు ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు మనం అందరం ఉంటాం. వారితో పాటు ఈ వ్యక్తి కూడా ఉండాలంటే ఎందుకు? ఒకప్పుడు ఈయన ఏం చేశాడు? మారు మనసు పొంది వెనక్కి వెళ్ళాడు. కుక్క తన వాంతికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. 2 పేతురు పత్రిక 2:22 ప్రకారంగా వెళ్ళాడు. కనుక వాడిని రక్షించుకోవాలంటే ఇప్పుడు వాడిని ఏం చేయాలి? పక్కకు తోసే సాతానికి అప్పచెప్పేయండి. అంతేకాని మీతో వేసి తిప్పకండి. హాయిగా మీతో పాటు కూర్చోబెట్టి భోజనాలు పెట్టి బిర్యానీలు పెట్టి అన్నా అని అగ్రపీఠాల్లో కూర్చోబెట్టి చేయకండి. డోంట్ ప్లే విత్ ఫైర్. ఇది దేవుని కార్యాలు. అర్థమైందండి? అర్థమైంది కదా? హల్లెలూయా. మనము ఎవరినైనా రక్షించాలి అనుకుంటే తప్పు చేసిన వాడిని పక్కకు పెట్టండి. ఇది బైబిల్ సూక్తి. ఎందుకనగా అప్పుడు దానికి వాడాడు 7వ వచనంలో, క్రీస్తు అను పస్కా బలి పశువు వధింపబడ్డాడు. ఒక్కసారే వధింపబడ్డాడు, మాట మాటికి వధింపబడ్డాడు. ఆ వధింపబడ్డటువంటి పస్కా బలి పశువు యొక్క రక్తము చేత కడగబడాలి అంటే కడగబడినటువంటి నీవు తెలుసుకోవాలి. అందుకే రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఒకసారి ఎవరైనా చదవండి. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా. చూడండి, కొందరు మనుషులు దేవునికి చోటు ఇవ్వలేదట. కనుక చేయరాని కార్యములు చేయుటకై వారిని భ్రష్ట మనస్సుకి అప్పగించెను. ఎవరు అప్పగించారు? దేవుడే. ఇది రోమా సంఘానికి రాస్తున్న మాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒకటి గుర్తుంచుకోండి, తప్పు అనే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు తండ్రి. తప్పు అనేది చేయకుండా చేసే శక్తి నీలో నేను ఉంచుతున్నాను. ఆ శక్తిని కూడా త్రోసి పారేసి లస్ట్ఫుల్ లైఫ్ కిందాక 7 చదివాం.
కామ విలాసము, కామకత్వము, జారత్వము, పడుపు వృత్తి, ఒకటేమిటి మగ్గ నాలి, ఉంపుడు గత్తెలు, ఇవన్నీ ఎందుకు? నువ్వు ఎంచుకున్న మార్గం ఏమిటి? నువ్వు చేస్తున్న కథలేమిటి? బీ సీరియస్ అని చెప్తున్నాడు. ఒక్కసారే పసకా బలి పశువుగా తండ్రి మన కొరకే ప్రాణాన్ని అర్పించే రక్తంను, వెలగల రక్తంని పరలోకంలో మన కొరకు ఇప్పటికీ సిద్ధపరిచి ఉంటే మనం ఏం చేస్తున్నామండి? ఆ రక్తాన్ని ఇప్పుడు పడితే అప్పుడు ప్రోక్షించుకోవచ్చని తిరుగుతున్నారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, ఇంకా కొందరు డౌట్ ఉంటుందని నేను చూపిస్తున్నాను. 6వ అధ్యాయము చూడండి, 5వ వచనం చదువుతున్నాను. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, ఈ బాపతోళ్ళు ఎక్కడనో అందమైనది కనపడింది టపేల పడిపోయిన వారు, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు, చెప్పరేమండి, సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. సాధ్యమన్నాడా? సాధ్యమన్నాడా? అసాధ్యము. 9 సార్లు పడ్డా, 6 సార్లు పడ్డా, 7 సార్లు పడ్డా, ఈ కథలొద్దు, ఈ కథలు అస్సలు వద్దు. 10వ అధ్యాయంలోకి వస్తాను. 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలియకను. అసలు ఇంకా బలి ఎక్కడిదండి? ఒకప్పుడు అంటే ఏదో గొర్రె పిల్ల, మేక పిల్ల, పౌర పిల్ల, గువ్వ పిల్ల అనుకుంటూ తిరిగారు. ఇప్పుడు యేసయ్య వచ్చేసాడు, యేసయ్య చిందించేశాడు. ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధాత్మను కూడా సంచకరువుగా వచ్చాడు. అంటే ఇక్కడ పాపము చేయడానికి ఈయన ఎవరిని తోసివేచేస్తున్నాడు అనుకుంటున్నారు? ఈ వ్యక్తి పరిశుద్ధాత్మను కూడా ఓవర్కమ్ చేసి, గమనించండి, నిజంగా మారు మనసు పొందిన వారు, ఇటు వినండి దయచేసి, నిజంగా మారు మనసు పొందిన వారు పాపం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మను కూడా ఓవర్లుక్ చేసి, కొంచెము జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. పాపం చేయడం అసాధ్యమండి, జరగని పని. చేయడానికి వెళుతున్నాడంటే అతను సాతాను యొక్క ప్రొటెక్షన్ కూడా దాటి వెళుతున్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. అందుకే ఏమన్నాడు చూడండి, పాపము చేసిన ఎడల పాపమునకు బలియకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. అంటే వెళ్ళిపోతాడు. ఇక సెకండ్ థాట్ లేదండోయ్. ఈ కథలు, ఈ మాటలు చెప్పేవాళ్ళని కొంచెం పక్కగా జరపండి ప్లీజ్. 7 మార్లు 9 మార్లు పడిపోయినా క్షమ క్షమ అంటాడు, అస్సలు అన్నాడు. తోసేయడానికి చేసే కథలు ఇవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు వారిని ఏం చేయాలట? ఇప్పుడు కొరింథీలోకి వద్దాం. 1 కొరింథీ 5:11 ఏమన్నాడు? సహోదరుడని పడిన వాడెవడైనను జారుడు కానీ ఈ లోభి గురించి ఆగుదాం. లోభి గురించి మీకు తెలుసా? లోభి అనే మాట విన్నారా? లోభి అంటే ఏంటి? పిసినారి కాదు, చెప్తాను. లోభి వేరు, పిసినారి వేరు. ఇది కూడా మీకు కొంచెం గుర్తుండడానికి చెప్తాను. పిసినారి అంటే వాడు ఎవడికి పెట్టాడు, కానీ వాడు తింటాడు. వాడు మాత్రం హ్యాపీగా అన్నీ తింటాడు, బిర్యానీ తింటాడు, బట్టలు కొనుక్కుంటాడు, అన్నీ తింటాడు, కానీ ఎవరికి బయటోడు మాత్రం పెట్టాడు. వీడిని ఏమంటారు? చివరికి భార్యకి వాడు, కొడుకేవాడు, ఎవడికేవాడు. లోభి అది కాదండి. లోభి బయటోడికి పెట్టాడు, వాడు తిండు. ఇది మోరు డేంజరస్. వాడికి ఎందుకు వస్తుందో వాడికే తెలియదు. వాడు చిరిగిపోయిన బట్టలన్నీ వేసుకుంటాడు, కానీ ఆ కొత్త ఆటని తీయడు. ఎక్కడ చూసాం కదండి, కోడిపెట్టను కట్టుకొని కోడిపెట్టను చూసుకుంటానో తింటాడు, కానీ కోడి కూర వండుకొనేది తిండు. హవాయి స్లిప్పర్స్ తెగిపోతే పిన్నిసి పెట్టి కుట్టుకొని వేసుకుంటాడే తప్ప కొత్త చెప్పులు కొనుక్కోడు. ఏమండి, పేస్ట్ అయిపోతే సూది పెట్టి తీసి రాసుకొని కొడికిస్తాడు తప్ప వీడేం బొగ్గు పెట్టి రుద్దుకుంటాడు, కానీ కొత్త పేస్ట్ కొనడు.
ఇవన్నీ లోభి లక్షణాలు. అందుకే తండ్రి స్పష్టంగా వాడింది ఏంటంటే, లోభులు పరలోక రాజ్యంలోనికి, నీకు ఇచ్చింది తినమని, ఇంకొకటి పెట్టమని. నువ్వు తినవా, ఇంకోటి పెట్టవా, కనీసం నువ్వన్నది తింటున్నావా పోనీ? నో. కొందరు చూడండి, బండి కొనుక్కొని ముసుకేసి పెడతారు. ఆ టైర్లకున్న బటన్స్ కూడా కాదు, పక్కన ఉంటాయి, బుడిపెల్లాగా ఉంటుంది, అవి కూడా ఊడవు. మళ్ళీ దాన్ని తీస్తారు, శుభ్రంగా తుడిచి మళ్ళీ ముసుకేస్తారు, టైర్లు అరిగిపోతాయని. ఇంకా నయం, టైర్లకి గోని పట్టలు చుట్ల. కనుక జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ ఒకవేళ అయి ఉన్నట్లయితే అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు. రియల్లీ నేను చెప్తున్నానండి, నేను మీకు మళ్ళా చెప్తున్నాను, మీరు ఈ విషయంలో నిర్మోహమాటంగా పక్కా జరిపేయండి. ఎవరన్నా కానీ, ఎంతటి వారన్నా కానీ, ఎంతటి వారైనా కానీ. ఒకసారి స్టాంపు పడిపోయి రెడ్ హ్యాండెడ్గా దొరికాడా పక్క ఎందుకండి? అందుకే అన్నాడు చూడండి 12వ వచనంలో, వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపల వారు మనతోటే ఉంటారండి, మన మధ్యలోనే ఉంటారు, కథలు చేస్తుంటారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనము చూసారా? బందిపోటు దొంగలు పొంచి ఉండునట్లు. చూసారా? ఎవరండి పొంచేది? యాజకులు. దేనికట? కాదు కాదు కాదు, దేనికి అది ఆ మాట చదవండి. బందిపోటు దొంగలేమో దొంగతనానికేమో కానీ, యాజకులు దేనికట? వ్యభిచారము కొరకు పొంచి ఉంటారట. హోషేయ గ్రంథములో పెద్దగా చదవండి చాలు. బందిపోటు దొంగల్లాగా యాజకులు కావలి కాసి వ్యభిచారం చేస్తున్నారండి. ఇంతకీ ఈ స్టేట్మెంట్ రాసింది ఎవరు? ఇంతకీ హోషేయ పెళ్లి చేసుకున్నది ఎవరిని? వ్యభిచారి. అటువంటి వ్యభిచారినైనా పెళ్లి చేసుకొని మార్చవచ్చేమో కానీ, కాపరులుగా ఉండి వ్యభిచారం చేసేవారి సంగతి ఏంటని అడుగుతున్నాడు. 2వ తిమోతి పత్రిక. ఇవన్నీ చక్కగా నోట్ చేసి అందరికీ చెప్పాలి, ఎందుకంటే ఈ రోజులలో వీళ్ళు ఎక్కువ అయ్యారు. 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ప్రేమించువారు. చూశారు? ఇక్కడ దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవము. అది ఏ సుఖం అనుకుంటున్నారు? పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడై ఉండుము. ఇక 6వ వచనం చూడండి. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని చెరబట్టుకొని పోవారు వీరిలో ఉన్నారు. అనగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నది క్రైస్తవ్యము? చచ్చని కేసెస్ ఉన్నాయండి. స్త్రీలను తీసుకొని పారిపోయిన పాస్టర్స్ ఉన్నారు. ఓపెన్గా చెప్తున్నాను. రెవరెండ్స్ అమ్మాయిని లేపుకొని పారిపోతున్నారు. మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చేసి అమ్మాయిని గద్దించి ఈయన మళ్ళీ పాస్టర్. ఆహా, మళ్ళీ బల్ల ఆరాధన ఆయనే. అంత చక్కటి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం. తండ్రి చాలా చాలా గట్టిగా ఒక సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఇట్టి వాళ్ళకి రక్షణ ఉంటుందా అని మనం ప్రశ్న వేసుకుంటూ తిరుగుతున్నాం. ఓపెన్గా చెప్పండి, ఓపెన్గానే చెప్పి పారేయండి. ఇటువంటి వాళ్ళకి ఏముండదు, రక్షణ ఉండదు, అస్సలు ఉండదు. అందుకే 6వ అధ్యాయంలో కంటిన్యూ చేస్తున్నాడు చూడండి.
2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చురని మీరు ఎరుగరా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మనలో ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో రేపటి దినమున తండ్రి మనతో తీర్పు తీర్చబోతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇక్కడికి మన లైఫ్ ఎండుకాటం లేదు. మరలా చెప్తున్నాను, ఒక దినమున మనము వీటిని అసలు మనం ఇన్సర్ట్ చేసుకోవట్లేదండి. ఒక దినమున మనము తీర్పు సింహాసనము ముందు నిలబడినప్పుడు తండ్రి మనలో ఉన్న శ్రేష్టమైన జనాంగము చేత పాపము చేసిన వారికి తీర్పు తీర్చే దినములు గడియలు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నాడు. ఒక్క పరిశుద్ధులకే ఆ ఆధిక్యతను తండ్రి ఇచ్చాడు. మనము దేవదూతలు కూడా తీర్పు తీర్చబోతున్నాము 3వ వచనంలో అంటాడు. ఎంత గొప్ప మాటలండి ఇవి. మనకు తెలుసు అసలు మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని ఎప్పుడు అనుకుంటున్నాం. ఎవరికి తీర్పు తీరుస్తామట? దేవదూతలకండి. చూడండి కింద ఏమంటున్నాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగారా. ఎటువంటి మాటను పాడాడు? ఒక సాధారణమైన మన వ్యక్తిలా కనపడే పౌలు గారు ఎటువంటి మాటల్ని మనకి వివరిస్తున్నాడు. మనమట లోకానికి తీర్పు తీరుస్తామని, రెండవది దేవదూతలకు తీర్పు తీరుస్తామని. అటువంటి ఆధిక్యత కలిగినటువంటి నీవు నీ మధ్యలో తప్పులు చేస్తూ మీ మధ్యలో తిరుగుతూ ఉంటే వారిని పక్కకు జరపకుండా మీలో కలుపుకొని ఎందుకు వాళ్ళతో తిరిగి మీ ఔన్నత్యంను లేక మీకున్న గొప్ప ఆ స్థితులను ఎందుకు కోల్పోతున్నారు అని చివరికి ఇక్కడ 5వ వచనం లాస్ట్ లైన్లో తీర్పు గల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? ఒక్కడు లేడా మీలో? నిజంగా నిలబడి నువ్వు చేస్తున్నది తప్పు అనలేకపోతున్నారు. ఎంతసేపు మనుషుల ప్రాపకమే కావాలి మనకి. యథార్థంగా జీవించలేము. అంత డిప్లొమాట్స్. గోపి అంటారు చూసారా, గోడ మీద పిల్లులు అటు అంత అటు దూకుతారు, లేకపోతే ఇటు అంటే ఇటు దూకుతారు. అదేం నేచరు? అందుకే చాలా బాధతో అన్న మాట ఏమిటంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 6వ అధ్యాయంలో స్పష్టముగా ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. 15వ వచనంలో అదే కంటిన్యూషన్ చేస్తున్నాడు. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమో తగదు. వేశ్యతో లేక వేరే స్త్రీతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా. దీన్ని ఒప్పుకోవడం తండ్రి చెప్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ వలన జీవించే మీరు ప్రత్యేకించబడిన వారే. మీరు ఇంకొక స్త్రీ దగ్గరికి ఎందుకు పరిగెత్తుతున్నారు? ఈ మాటల్ని సామెతల గ్రంథం 5వ అధ్యాయము 5 నుంచి మొదలు పెడతాడు. ఎక్కడ 20 వరకు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా స్పష్టంగా 5, 6, 7, 8, 9, 10 5వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే స్త్రీల జోలికి వెళ్ళకండి. వెరీ క్లియర్గా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, ఎంతో క్లియర్గా లోతైన గొయ్యి 27వ చదవండి చాలండి. ఎంత మైన్యూట్గా వాడాడు. వేశ్యల దగ్గరికి వెళ్ళకండి, కామకత్వం చేయకండి. అవి గోతుల్లో పడుతున్నారు మీరు. ఒక మంచి జీవితాన్ని అన్యాయంగా క్షణకాల లాలన, జీవితం అంతా రోదన, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏ లస్ట్ఫుల్ లైఫ్. అది ఎవరో మామూలు వాళ్ళు ఇప్పుడు చూడండి, 6 ఎవరో అమ్మాయిని రేప్ చేశారు. ఇప్పుడు వాళ్ళ బ్రతుకులు చూడండి. ఇక ఏమైనా ఉందండి? వాళ్ళ లైఫ్ అంతా పోయింది. ఇక జస్ట్ 16-17 years బాయ్స్, మైట్ బి 18, ఇంటర్మీడియట్ టు ఎగ్జామ్స్ రాసి గెట్ టుగెదర్ అని పబ్లోనికి వెళ్ళి చూడండి, ఏదో ఎంకాము, ఎంఎస్సి, ఎంటెక్లు రాసి చదివి ఐఏఎస్లు ఐపీఎస్లకు అపేర్ అయిపోయి ఇక కాదని ఏదో రిలాక్సేషన్ వీడు అది వచ్చిందంటే ఇంటర్మీడియట్కే పాపం బోరెక్కిపోయి పబ్బులో ఇంచుమించు 183 మందిని పిలుచుకొని పెద్ద పార్టీ ఒక పబ్బులో
ఇప్పుడు ఉంది ఇక జీవితం. వాళ్ళు బయటికి రారు. అది సామాన్యులు, సరే అన్యులు. దేవునిలో ఉన్నామని చెప్పి క్రిస్టియన్ లైఫ్ను స్టార్ట్ చేసి దేవుని సంఘములో సభ్యులు అన్ని వరాలు పొందుకొని దేవుని యందు ఆసక్తి కలిగి మీరు ఎదుగుతున్నారని విని నేను ఎంతో సంతోషించుతున్నాను అని మొదలుపెట్టినటువంటి పాపం ఆత్మ తండ్రి పౌలు గారి ద్వారా ఎక్కడికి పెడుతున్నాడు? చివరికి మీరు ఎక్కడ తిరుగుతున్నారయ్యా? ఏం ఆలోచిస్తున్నారు? యువర్ బాడీ ఈజ్ మోర్ ప్రేషియస్ బాడీ. విలగల రక్తము చేత కడగబడిన నీ శరీరము ఏ ఒక్క క్షణము నువ్వు ఆలోచించలేకపోతున్నావా? నీకున్న ఔన్నత్యము, నీకున్నటువంటి శాంటిఫికేషన్, అమూల్యమైన రక్తం, నిర్దోషము నిష్కళంకము అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరగరా అని మనల్ని అడుగుతుంటే మనకు తెలిసి మళ్ళీ కథలు. అందుకే 6వ అధ్యాయంలో ఇటువంటి పని మీరు చేయకండి. ఎందుకనగా మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ఉన్నదే అని చక్కగా 17వ వచనంలో చెప్పాడు. అందుకే చూడండి, అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్యై ఉన్నాడు. అది ఇప్పుడు మనము పరిశుద్ధాత్మతో ఏకాత్మవై ఉన్న మనము వేరే ఆలోచన ఆత్మ చెప్పుతున్నా నీవు సూపర్ సిట్ చేసి పక్కకు తోసి, ఏమంటే అలా జరుగుతుందా అంటే ఎందుకు జరగదండి? చెర్లపల్లి జైల్లో నుంచి అందరు పారిపోలే. అసలు అది చూడడానికి అంత ఎత్తు ఉంటుంది, దానికి పవర్ లైన్స్ ఉంటాయి, అయినా ఏదో చేసి పారిపోతారు. మనకు ఆ గాలి తెలివి మనకు బాగా ఉంది. తెలివిలో 2 రకాలు. ఒకటి ఏంటండి? గాలి తెలివి. ఆ గాలి తెలివి మాత్రం బాగా ఉంది. పరిశుద్ధాత్మ తండ్రి వద్దు వద్దు అన్నా కానీ పక్కా జరపగలం మనం. కనుక 7వ అధ్యాయంలో పెళ్లి చేసుకోండి అన్నాడు. ఇదంతా ఎందుకు? నీకు నిజంగా దేవుని కొరకు ఉండాలంటే ఉండు, ఉండలేననుకుంటే పెళ్లి చేసుకో. 7వ అధ్యాయం అంతా అందుకు రాశాడండి. ఈ చెత్త అంత ఎందుకు మీకు? నేను ఆగలేకపోతున్నాను, నా మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, బెటర్ పెళ్లి చేసుకో. అందుకే మొదలుపెట్టాడు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, బెస్ట్. లేదు నేను ముట్టుకుంటాను అనుకుంటే పెళ్లి చేసుకో. అంతేగాని జారత్వములు, ఈ కాంకుబైన్లు, మగనాలు ఇవన్నీ ఎందుకు? పెళ్లి చేసుకోండి, హ్యాపీగా భార్యతో ఉండు. ఎలా ఉండాలో కూడా చెప్పాడు కదా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. ఇప్పుడు చదవనక్కర్లేదు. అలా ఉండండి, హ్యాపీగా ఉండండి, సంసారాన్ని పండించుకోండి, ఆనందంగా జీవించండి. ఒకవేళ నువ్వు ఆవిడికి పడకపోతే ఒక కమండలం చిన్న చెంబు పట్టుకో హిమాలయాలకు వెళ్ళండి. అది కూడా జరుగుతున్నాయి కదండి. అంతేగాని సెల్ ఫోన్లు పగలగొట్టుకోకండి. ఎక్కడన్నా వాడాడు కదా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా చూడండి. 21:9లో ఎందుకు అక్కడ కూర్చొని అక్కడికే వస్తుంది. ఎక్కడ పోట్లాడు పైన కూర్చుంటే రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఏంటి అక్కడ కూర్చున్నావు, కిందకి రా, నీతో చాలా మాట్లాడాలని. అందుకే బెటర్ ఏం చేస్తారంటే ఒక కర్ర ముక్క, ఒక రాగి చెంబు, గడ్డం పెంచుకొని అడవికి వెళ్ళిపోతే అప్పుడు ఇద్దరికి కూడా మార్పులు వస్తాయి అని క్లియర్గా చెప్తున్నాడు. క్లియర్గా ప్రార్థన చేసుకోండి, జీవితాన్ని సాగించుకోండి. ఉపవాసాలు ఉంటారో, తన్నుకుంటారో, కొట్టుకుంటారో మీ ఇష్టం. ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ 8వ వచనం చూడండి. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితో
విధవరాండుతోనూ చెప్పుచున్నాను. ఈ మాట చాలా మంచి స్టేట్మెంట్ అండి. ఇక్కడ పౌలు గారు పెళ్లి చేసుకోలేదు. చాలామంది ఈ రోజులో ఇదొక డిబేట్ ఉన్నది, చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. పౌలు గారు పెళ్లి చేసుకున్నారని, ఆయన భార్య చనిపోయిందని, ఆయన జబ్బు కళ్ళవాడని, ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఆయన పొట్టోడని, ఆయనకి బాల్డ్ హెడ్ బట్టతలకాయ ఉందని వీడు చూసినట్టే చెప్తుంటారు. ఇవన్నీ పక్కకు ఉంచండి, ఇవన్నీ పక్కకు ఉంచుదాం. సరే, ఒకవేళ చూస్తే చూశారేమో, దాన్ని నేను కాదన్ను. కానీ లేని వార్తలు పుట్టించకూడదు. నిర్గమకాండం 20:16 ఉంటుంది. ఇటువంటి చెత్త మాటలు పుట్టించకూడదు. ఈ పుట్టించే వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు. ఎక్కడనో నరకంలో ఎవరెవరు తిరుగుతున్నారని, వీడు చూస్తున్నారని, ఇవన్నీ బట్టి మాటలు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను పెళ్లి చేసుకోలేదు, నాలాగా ఉండాలనుకుంటే ఉండండి. ఒకవేళ విధవలు ఉంటారే, భర్త పోయిన తర్వాత మరలా పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే మానేసుకోండి. ఇప్పటికి అనుభవించింది చాలదమ్మా. మళ్ళీ ఎందుకు అనవసరంగా కాము తప్తులై మళ్ళీ ఇంకొకరిని చేసుకొని మళ్ళీ ప్రతి 3 నెలలకోసారి రెన్యువల్ చేసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉండడం మంచిది కాదు అని చెప్తూ క్లియర్గా 7వ అధ్యాయం తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి, మీకు అర్థమైపోద్ది. పెళ్ళి అవ్వడం వలన అన్ని విధాల ఒక రకంగా మంచిది, ఇంకొక రకంగా మీరే ఆలోచించండి. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత నీ జీవితాంతం ఆమెను అర్థం చేసుకోవడానికి నీ సమయం సరిపోదు. ఒకసారి నేను చెప్పాను, ఎక్కడో చెప్పాను, పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైపు చూసి ఏమని ఆలోచిస్తుందా అంటే, ఆ పక్కనే ఉన్న పాస్టర్ అన్నాడు, అలా ఆలోచించకనే ఆయన నీ జీవితం చాలదన్నాడు. ఎందుకంటే వీ కెనాట్ అండర్స్టాండ్ ద హ్యూమన్ సైకాలజీ ఆఫ్ ఎ ఉమన్ అని పెద్ద సైంటిస్టులే చేతులు ఎత్తేశారు. కనుక హ్యూమరస్గానే అన్నాను, ఎవరైనా ఏదైనా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ కూర్చునే కంటే ఉన్న వనరులతో దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ 7వ అధ్యాయం అంతా కూడా మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. అని ఏ స్థితిలో కూడా నీ జీవితాన్ని కాపాడుకో అన్నాడు. 20వ వచనం చూడండి, 7:20లో ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. చాలా లోతైనటువంటి కాంప్లికేటెడ్ వర్స్ ఇది. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో, ఎలా ఉండి నువ్వు పిలువబడ్డావో అలానే ఉండి నీ శాంటిఫికేషన్ లైఫ్ని కాపాడుకోవాలి. 23లో మీరు వెలబెట్టి కొనబడిన వారు కనుక దాసులు కాకండి, ప్రతి విషయములో మీరు జాగ్రత్తగా దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఇవి ఆజ్ఞలండి, ఆజ్ఞలు. అందుకే చూడు 29వ వచనం మీకు ఎప్పుడైనా అర్థమైందా? ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును. ఈ మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, ఇవన్నీ వాళ్ళ అనుభవంలోనే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు నవ్వుకుంటారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు ఫోన్లు పగిలిపోతాయో తెలియదు, మళ్ళీ ఎందుకు పొద్దున్న సంతోషంగా ఉంటారో తెలియదు. మధ్యలో దూరినోడు పిచ్చోడైపోతాడు. 33వ వచనం చూడండి, పెళ్ళైన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమే వాటిని గూర్చి చింతించుతున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుదురు. కానీ పెళ్ళి అయిన స్త్రీ ఎంతసేపు భర్త గురించి ఆలోచిస్తుంది. చూసారా? పెళ్ళి కానప్పుడు ఆలోచన ఎక్కడ ఉంటుందండి? పెళ్ళి అయిన తర్వాత ఆ స్థానంలోకి ఈయన డెప్యూట్ అవుతాడు. ఇక ఆయన గొడవ ఒకటి కాదు, మీకు తెలియందే ఉంది. ఇడ్లీ చేస్తే నాకు ఇడ్లీ పడదు అంటాడు, పూరి చేస్తే ఈ కూర నాకు పనికిరాదు అంటాడు, కొబ్బరి చట్నీ ఏదంటాడు, కొబ్బరి చట్నీ చేస్తే తాలింపు వేసావా అంటాడు, ఆమ్లెట్ వేస్తే ఉల్లిపాయలు వేయి అంటాడు. ఇక ఒకటి కాదండి, ఇవన్నీ కూడా మైన్యూట్గా వివరిస్తూ వచ్చాడు. 7వ అధ్యాయం చదవండి.
భార్యాభర్తల యొక్క ప్రాబ్లమ్స్ ఎన్ని ఉండాలనో అన్నీ ఉన్నాయి. ఏడవ అధ్యాయము, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పవలసిన అవసరం లేదు, సమయం అయిపోయింది. 8వ అధ్యాయములో విగ్రహములను గురించిన వివరణ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మొట్టమొదటగా మనం నోట్ చేసుకున్న వాటిని ఒకసారి చూద్దామా. మొట్టమొదటగా తప్పుడు బోధలు లేక పరిచర్యలు 1 నుంచి 4 మైన్యూట్గా మనము ధ్యానించాం. రెండవది కామకత్వపు చర్యలు 5 నుంచి 6 ధ్యానించాం. మూడవది పెళ్ళిళ్ళు 7వ అధ్యాయము. మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ కాని వారితో మాట్లాడుతున్నది. మ్యారేజ్ కాని వాళ్ళతో తండ్రి మాట్లాడుతున్నది ఒకటి గుర్తుంచుకోండి, వర్జిన్ ఉమెన్, మీరు తొందరపడకండి, నా హితవు. అన్ని రంగులుగానే కనపడతాయి ప్రపంచం. ఎప్పుడు పెళ్ళి కాని వాళ్ళకి అందరూ హ్యాండ్సమ్మే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. ఇక మరికొందరు అయితే నాకు ప్రార్థనలో పలానా అమ్మాయి కనపడుతుందని చెప్తారు. ఇది ఎప్పుడు జాన్సన్ వర్గీస్ గారు బెంగళూరులో నేను ఒకసారి వెళ్ళానులేండి మా బాబు దగ్గరికి. ఆయన దీని విషయమే 20 మినిట్స్ చెప్పాడండి. ఒక బ్రదర్ వచ్చి జాన్సన్ గారితో అన్నాడట, పాస్టర్ గారండి నా గురించి ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తుంటే మళ్ళీ వెంటనే పోయి జాన్సన్ గారి ఇంటికే వెళ్ళాడట. వెళ్ళి పాస్టర్ గారండి నాకు ఒక అమ్మాయి ఊరికే తండ్రి చూపిస్తున్నాడు, అమ్మాయిని, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేలా ప్రార్థన చేయమన్నాడట. ఈయనకు డౌట్ వచ్చిందట. సర్లే నేను చేస్తానని నువ్వు వెళ్ళానట. ఆ తర్వాత సర్మన్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి, పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేశారా, ఆ అమ్మాయి ఎందుకో మన చర్చికి రావట్లేదు, ఆ అమ్మాయి వచ్చేలా ప్రార్థన చేయండి అన్నాడట. ఇవి చివరికి ఆయన్ని నువ్వు ఆరాధన అయినాక నాకు కనపడమని చెప్పి పిలిచి నానా చివాట్లు పెట్టాడట, నేను నీకు ఎట్లా కనపడుతున్నానని. అలానే చాలా వరకు ఇంకొక జాడ్యం ఉందండి. ఏ సంబంధం చూపించినా నాకు ఇష్టం లేదని చెప్పి యేసయ్య చూపిస్తేనే చేసుకుంటాననే వాళ్ళు బయలుదేరారు. ప్రతి ప్రార్థనలు పెట్టేస్తారట ఈ దైవజనులు. అసలు వంక వేరు. ఏ సంబంధం అని చెప్పండి, మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువు చూపిస్తాడు, చేసుకుంటాం అని చెప్పిన 3 నెలలకో 4 నెలలకో వీళ్ళు వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా, యవనస్తులంతా గుర్తుంచుకోండి, తండ్రి యందు భారమేయండి. మరే తల్లి ఏ విధంగా అయితే తన జీవితాన్ని కట్టుకున్నదో ఆ విధంగా ప్రభు మీకు మంచి జోడు, స్త్రీకి పురుషుణ్ణి, పురుషునికి స్త్రీని తండ్రి జగత్తు పునాది వేయబడకమునిపే సృజించేసాడు, అందులో డౌట్ లేదు. మనం ఎన్ని కార్యాలు చేసినా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగవలసిందే జరుగుతుంది. నీవు ఎన్నైనా అనుకో, ఓ గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? లేదు. రోమియో జూలియట్ చచ్చిపోయారు, సలీం అనార్కలి చచ్చిపోయారు, ఎంతోమంది చనిపోయారు, ఉరిలేసుకొని చచ్చారు, పట్టాల కింద పడి చచ్చిపోయారు. ఎందుకు ఈ గొడవలన్నీ? హ్యాపీగా ఉండండి, తండ్రి మీకు ఇచ్చేంతవరకు ఓపికగా ఉండండి. తీరా అంతా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సౌఖ్యంగా ఉండి చేస్తున్నారా? తెల్లవాళ్ళు కొట్టుకునే వాళ్ళని చూశాను నేను, డైవర్స్కి పరిగెత్తిన వాళ్ళని చూశాను నేను. చాలామంది సినీ సెలబ్రిటీస్ అయితే 6 నెలలు తిరక్కమనిపే పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. కనుక ప్రియులారా, మనం అందరం లేచి నిలబడదాం. తండ్రి మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం నెమరు వేసుకుందాం.